బ్లెస్సీ వెస్లీ గారి నేను నిన్న చూపెట్టిన అంటే నేను చూపెట్టేటప్పుడు చెప్పిన దయచేసి ఓకే ఏంటంటే ఏమంటారు అది కాంట్రవర్సీ అవుతుంది నన్ను నన్ను తిట్టుకోకుండా అని నిన్ననే చెప్పిన ఓకే. సో కానీ మనం వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. యాక్చువల్ నేను 2-3 రోజుల నుంచి వేరే టాపిక్ మాట్లాడదామన్న ఉద్దేశంలో అది ఎట్లా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడులు చేస్తారు, ఈ టెర్రర్ అటాక్స్ దేశంలో హిందువుల మీద చేసి దాన్ని ముస్లిమ్స్ ఈ సెంటిమెంట్ ఎట్లా వాడుకుంటారు అనేది మన కోర్టు డాక్యుమెంట్స్ సహా దొరికింది. సో అది ఎక్స్ప్లెయిన్ చేద్దామని 2-3 రోజుల నుంచి అనుకుంటున్నా కానీ ఐ గాట్ డిస్ట్రాక్టెడ్ ఇన్ టు దిస్ ప్రవీణ్ పగడాల బ్రదర్ ఈ లేటెస్ట్ అప్డేట్స్. కాబట్టి ఈ రోజు కూడా నేను వేరే మాట్లాడదాం అనుకున్నా. బట్ నాకు వచ్చిన ఇంకా ఏమంటారు పబ్లిక్ రియాక్షన్ దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఆ క్రమంలో నేను ఇది మాట్లాడుతున్నా. మీకు ఏ కామెంట్ ఉన్నా పెట్టండి. కాకపోతే దీని ఏం టైటిల్ పెట్టినో ఆ టాపిక్ మీదనే పెట్టండి. వీడియో లెంతీ అయిపోతుంది. అది అన్రిలేటెడ్ టాపిక్స్ అయితే చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? కాబట్టి మళ్ళీ డిఫరెంట్ టాపిక్ కావాలంటే డిఫరెంట్ రోజు మాట్లాడదాం. కానీ ఏది టాపిక్ ఉందో దాని రిలేటెడ్ కామెంట్ చేయండి. రైట్? సో నేను నిన్న చెప్పినా అంతకుముందు చెప్పినా ఎప్పుడైనా చెప్పినా నాకు ఆ ఇంతో అంతో కరెక్ట్ అనిపిస్తేనే నేను వచ్చి షేర్ చేస్తా. అది 100% ఫేక్ అని నాకు కూడా అనిపిస్తే నేను మీ దగ్గరకు వచ్చి చెప్పా. ఓకే. సో ఆ క్రమంలో నాకు ఆ రిలయబుల్ ఇప్పుడు ఆయన చెప్పింది సగం నమ్మి సగం నచ్చి మిగిలిన సగం నచ్చలేదు అనుకో, అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ రాంగ్ అని వదిలేయాలి. లేదు అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నమ్మాలి. నేను ఏది డే వన్ నుంచి దాదాపు ఇన్సిడెంట్ అయిన విత్ ఇన్ వారం రోజుల నుంచి ఐ కీప్ ఏది ప్రతి కానీ రెగ్యులర్ బేసిస్ నాకు వచ్చిన ఇన్పుట్ మీ దగ్గర పెడుతున్నా. ఇప్పటి వరకు ఎవరికి ఏ సమస్య రాలే. ఏది నేను చెప్పింది కరెక్టే అని నేను చెప్పింది కాదు, ఆ సోర్స్ చెప్పింది కరెక్ట్ అని నమ్మారు. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే కొన్ని పేర్లు చెప్పే వారికి రాజేష్ మహాసేన పేరు చెప్తే ఎవరికేం సమస్య రాలే. బ్లెస్సీ వెస్లీ అనే వారికి ఇది వాళ్ళకి సమాజంలో ఉన్న పేరు, క్రిస్టియన్ కమ్యూనిటీ ఉన్న పేరు మంచిగా ఉంది కాబట్టి అది తట్టుకోలేకపోతున్నారు. ఐ అండర్స్టాండ్. నేను కూడా 100% అది కరెక్ట్ అని చెప్పట్లేదు. ఈవెన్ ఫ్రమ్ డే 1 నుంచి చెప్పింది కూడా ఇవన్నీ కరెక్ట్ అని 100% అని నేను కూడా చెప్పట్లేదు. అర్థమైందా? సో అందుకే అంటున్నా, చాలా మందికి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మీద పూర్తి అవగాహన లేదు. పోలీసులు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారికంగా అఫీషియల్ గా చెప్పిన దానికి కూడా మనం నమ్మతలేం కదా. రైట్? పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే పోలీసులకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు. అందుకే అంటున్నా, ఎనీ ఇన్వెస్టిగేషన్ విచారణలో భాగంగా ఓకే మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకుంటాము. అది అమెరికాలో అయితే టిప్స్ అంటారు, TIPS టిప్స్ అంటారు. ఓకే. ఇండియాలో అయితే లీడ్స్ అంటారు, LEADS. సో ఈ టిప్స్ లేదా లీడ్స్ అనేది ఇన్ఫర్మేషన్, సో సమాచారం మనకు వస్తుంది. ఆ సమాచారంలో ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అనేది మనము ఆ ఫ్యాక్ట్ చెక్ చేయాలి. అర్థమైందా? సో మనకు ఆ ఫ్యాక్ట్ చెక్ చేసే అన్ని వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి అనుకో, ముచ్చట చెప్పాల్సిన అవసరం లేదు కదా. అన్ని వ్యవస్థలు వాళ్ళ దగ్గర ఉండి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు అన్ని ఉన్నోళ్ళే ఫోరెన్సిక్ రిపోర్ట్ తప్పులు ఇస్తున్నారు. చిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్కి 2 వారాలు చేస్తున్నారు. యాక్సిడెంట్ అప్రూవ్ చేసినాక ఆ డివైజెస్ తిరిగి ఇస్తలేరు. ఇప్పటివరకు టాక్సికాలజీ రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వలేదు పోలీసులు. అంటే అన్ని వ్యవస్థలు, సంస్థలు, అన్ని అధికారాలు అన్ని వాళ్ళ దగ్గర ఉండి 2 నిమిషాల్లో అన్ని ఇన్ఫర్మేషన్, కాల్ డేటా, CCTV ఫుటేజ్ తెచ్చే సామర్థ్యం ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ అధికారులు 100,000 మంది పనిచేస్తున్న వ్యవస్థలు, సంస్థలే మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వలేకపోతున్నప్పుడు రాజ్బోడా ఎవడు? కోన్ కిస్కా గొట్టం కదా. మనకి వేరియస్ సోర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు మీ ముందర పెడుతున్నా తప్ప నాకేమన్నా పోలీసు వాళ్ళ నుంచి CCTV ఫుటేజ్ నా దగ్గర ఉన్నాయా? నా దగ్గర నుంచి ఆ కాల్ డేటాలు ఉన్నాయా? అవన్నీ బయట పెట్టమని పోలీసులు అడుగుతున్నాం కదా. కాబట్టి నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు షేర్ చేస్తున్నా. అది ఎంతవరకు కరెక్ట్ లేదు అనేది మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అది మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్తున్నా. అంతేగాని నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్, దిస్ ఇస్ ఫైనల్ వర్డిక్ట్ అని చెప్పినాను ఎప్పుడైనా? అరే చెప్తారా నాయన, దిస్ ఇస్ ద వే హౌ ద ఇన్వెస్టిగేషన్ వర్క్స్. యూ డోంట్ నో ఎనీథింగ్. మరి ఇప్పుడు పెద్ద పెద్ద నేరాలు అవుతున్నాయి. ఎట్లా అవుతున్నాయి చెప్పండి మీకు?
ఇప్పుడు ఇది ఢిల్లీలో ఒక నుపూర్ ఏంది ఉండే తుషార్ సంథింగ్ నుపూర్ ఏదో ఉండే కపూర్ సంథింగ్ తుషార్ కపూర్ కాదు నుపూర్ శర్మనే ఏదో ఉండే ఢిల్లీలో. మరి తన కూతుర్ని ఇద్దరు డాక్టర్లు తల్లిదండ్రులు తన కూతురు చంపేసారు. మరి ఇద్దరు డాక్టర్లు డబ్బుల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, తన కూతురుని ఎందుకు చంపాల్సి వచ్చింది? కన్న తల్లిదండ్రులే. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరి ద్వారా అయితాయో మీరు చెప్పండి. నేను తప్పు చెప్తే పోలీసులను అడగండి, మీకు తెలిసిన పోలీసులను తెలియని పోలీసులను ఎవరినైనా అడగండి, నియర్ బై పోలీస్ స్టేషన్ అని అడగండి. ఎట్లా జరుగుతాయి? కామన్ సెన్స్ యూజ్ చేయండి. మనం ఎక్కడికి పోతున్నాం అనేది ఎవరికి తెలుస్తుంది? ఎక్కడో కూర్చున్న కరుణాకర్ శకునికి తెలియదు. ప్రవీణ్ పగడాలకు దగ్గరలో ఉండి రెగ్యులర్ గా మాట్లాడుతున్న వాళ్ళు, ఆయన ఎటు పోతున్నో చూస్తున్న వాళ్ళు, ఏ చర్చకి పిలిచిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది. కరుణాకర్ శకునికి తెలియదు. వీళ్ళ మన సన్నిహితుల ద్వారానే ఇన్ఫర్మేషన్ బయటకు పోతుంది. కాబట్టి మన సన్నిహితుల యొక్క హెల్ప్ లేకుండా ఏది జరగదు. ఇప్పుడు శ్రీరెడ్డి అనే టైం ఉన్నది, భారతదేశంలో ఉన్నది. ఓకే, శ్రీరెడ్డి వెనకాల ఎవరు ఉన్నారు ఏంది అనేది అది ఇప్పుడు అనవసరం చర్చ. ఓకే, ఏది ఆ శ్రీరెడ్డి ఏం చేసింది? ఆమె మీద నేను ఇట్లా ఫేస్బుక్ లో వచ్చి మాట్లాడితే ఆమె ఏం చేసింది? చూడు నీ సంగతి చూస్తా అని చెప్పి మళ్ళా తెల్లారి మళ్ళీ ఒక లైవ్ పెట్టి చూసినవా నేను ఈడుండి కూడా నీ కారద్దాలు వలగొట్టిపించిన అని ఘనకార్యం చేసి చెప్పింది. నిజంగానే కారద్దాలు వలిగిపోయినాయి. మరి శ్రీరెడ్డికి తెలుసా నేను ఏడుంటున్నావు? తెలియదు. మరి ఎట్లా వలిగిపోయినాయి? ఎట్లా సాధ్యమైంది? అంటే ఇక్కడ నా పక్కకు ఎవరున్నారో వాళ్ళకి శ్రీరెడ్డికి మంచి అవినావ భావ సంబంధం ఉంది అని అర్థమవుతుంది కదా. మరి నేను అట్లా నమ్మొచ్చా? నా పక్కకున్న వాళ్ళని అట్లా అనుమానించవచ్చా? అనుమానించకపోతే శ్రీరెడ్డికి నేను ఏ గల్లీలా, ఏ అపార్ట్మెంట్లా, ఏ అపార్ట్మెంట్ నంబర్లా 2 డోర్లు దాటుకొని ఏడుంటున్నావు ఆమెకి ఎట్లా తెలుస్తుంది? నా పక్కకున్న వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. నా పక్కకున్న వాళ్ళు చెప్తారా? మరి నీ అత్యంత సన్నిహితులు నీతోటి కలిసి ఉంటున్నారు, నీతోటి సహవాసం చేస్తున్నారు, నువ్వంటే ప్రాణం ఇస్తున్నట్టుగా బయటకు చూపెడుతున్నారు. మరి అట్లా చేస్తారా? మరి చేయకపోతే ఆమెకి ఎట్లా తెలుసు? మరి ఇప్పుడు నా సన్నిహితులను అడిగితే ఆమె ఒప్పుకుంటుందా? ఏది శ్రీరెడ్డికి ముచ్చట చెప్పిన ఒప్పుకుంటుందా? నాకేం సంబంధం, ఆమె ఎవరు అంటది. ఆమె దగ్గర ఉన్న ఈ ఫోను, 2వ ఫోను, సీక్రెట్ ఫోన్లు అన్ని తీసి డేటా తీస్తే అన్ని వస్తాయి బయటకి. ఏ నేరస్తుడైనా ఒప్పుకుంటాడా? ప్రతి మనిషికి కనిపించే ఫోన్ ఒకటి ఉంటుంది, కనిపించని 4-5 ఉంటున్నాయి. మళ్ళీ అది కూడా సిమ్ములు మారుస్తున్నారు. ఏది అవసరం ఉన్నప్పుడే తీస్తున్నారు, మాట్లాడుతున్నారు. మళ్ళీ సిమ్ తీసేసి కరెంట్ తీసేసి ఆ యొక్క స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు మిగతా ఫోన్లు. నేరస్తులు అట్లనే చేస్తారు. కనిపించే సాధు జంతువు లేక ఒకటే ఫోన్ ఉంటుంది, మిగతా అన్ని అవి సిమ్ములు ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు అవసరం ఉన్నప్పుడు. ఈ నిజమా అంటే మరి నేరస్తులు అంటేనే అది నేరస్తుడు దొరికేటట్టు చేస్తాడు. ఎవడన్నా నేరం చేసినాడు ఒప్పుకుంటాడా? కాబట్టి నేను ఈ బ్లెస్సీ వెస్లీ గురించి మాట్లాడతలే. ఇప్పుడు ఏమంటున్నా, ఈ నేరస్తుల ప్రవర్తన అట్లనే ఉంటది. అది ఎవరన్నా కావచ్చు, అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కొడుకులు కావచ్చు, ప్రాణ స్నేహితులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు. నీకు అనుమానమే రాదు. నేను చెప్పింది అబద్ధం అయితే ఇండియాలో క్రైమ్ సిరీస్లు వస్తాయి, సోనీ టీవీ, గిని టీవీలో వచ్చేటి గతంలో. ఇప్పుడు కూడా ఏదో ఛానల్ వస్తాయి చూడండి, లేదంటే అమెరికాలో చాలా ఛానళ్ళు వస్తాయి చూడండి. ఎవరు చేస్తుండ్రు ఈ నేరాలన్నీ? అత్యంత సన్నిహితులే. పరువు హత్యలు చేస్తారు. ఎవరు చేస్తారు? సొంతం వాళ్ళే చేస్తారు. అర్థమైందా? పంజాబ్లో ఒక కెనడాలో ఒక పంజాబ్ ఆమెను చంపేసారు. ఎవరు చంపేసారు? వాళ్ళ మమ్మీ డాడీ చంపేశారు. ఎందుకని? పరువు హత్య. సో అనేక కారణాలు ఉంటాయి. అన్నిటికంటే ఒక కారణం ఏంది? ఈగో అనేది చాలా బలమైనది. ఇప్పుడు పేర్లు అదే వీడు వచ్చిన సమస్య ఏంటంటే పేర్లు చెప్తే అది మొత్తం వాళ్ళు యుద్ధానికి వస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, పేర్లు చెప్ప. ఓకే, ఇది మా అత్యంత దగ్గరి వాళ్ళ నాకు చెల్లె వరుస అవుతుంది. ఓకే, అమెరికాలో ఆత్మహత్య నాతోటి 2 ఏళ్ల కింద మాట్లాడింది. సడన్గా వాళ్ళ డాడీ కాల్ చేసి ఇట్లా ఆత్మహత్య చేసుకుందని చెప్పిండు అమెరికాలో. అరే ఏమైంది? 2 ఆడపిల్లలు ఉన్నారు. ఏది ఇంకా లాంగ్ వే టు గో. నాకంటే 4-5 ఏళ్ళ చిన్న ఆమె. సో ఏం సమస్య లేవు. ఎందుకు చేసుకున్నది? డిప్రెషన్ వచ్చింది, చేసుకున్నది. డిప్రెషన్లో పోయింది. ఆ ఇండియాకి పోతే సైకియాట్రిస్ట్ మందులు ఇప్పించారు. ఆయనతో ఆమె డిప్రెషన్లోకి పోయింది. అమెరికాకి వచ్చినాక పిల్లలు స్కూల్కి పంపించింది. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఇది నమ్మడానికి మంచిగా అనిపిస్తుంది. ఓకే,
సో నేనేం చేసిన, అక్కడ వేరే సిటీకి పోయి ఆమె చనిపోయిన దగ్గరికి పోయి అక్కడ మొత్తం ఆ క్రిమేషన్ దగ్గర ఉండి, తర్వాత అక్కడ నియర్ బై పోలీస్ స్టేషన్లో కేసు అవుతుంది కదా, ఆ పోలీస్ స్టేషన్ పోయి కనుక్కున్నా. వాళ్ళు కూడా మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఏది ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రాలే, వచ్చినప్పుడు చెప్తాం అన్నారు. ఓకే, అయిపోయింది. సో అంటే దొంగ దొరకకుండా చేస్తారు. అయితే నేను మరి ఇప్పుడు ఒకటి ఏంటంటే, నిజంగా కత్తి తీసుకొని పొడిచి చంపితే అది హత్య అవుతుంది, అందరికి తెలిసిపోతుంది. అట్లా కాకుండా అది యాక్సిడెంట్ రూపంలో చేసినా, లేకపోతే ఎడార్లో తీసుకుపోయి వదిలేసి వచ్చినా, దాన్ని కూడా చంపుడే. నీ అంతా నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టు పరిస్థితులు క్రియేట్ చేసినా, అది కూడా చంపుడే. అయితే ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ కింద పోలీసులు పోయినప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ శవాన్ని టచ్ చేసే ముందు ఆ వీడియోలు కెమెరాలు తీసుకుంటారు. ఓకే, తీసుకొని ఆమె సంబంధించిన ఫోను అవన్నీ తీసుకుంటారు. ఓకే, తీసుకున్న తర్వాత సో ఒక 3 months తర్వాత వాళ్ళు ఏది నో ఫౌల్ ప్లే అంటే అందులో ఎలాంటి ఇట్లా జరగలేదు, ఆమంతటా ఆమె సూసైడ్ చేసుకుందని పోలీసు రిపోర్ట్ ఇచ్చింది అని పోలీసు నాకు నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పిండు. అయితే నేనేం అడిగినా పోలీస్ ఆయనకి, మరి నాకు కాల్ డేటా కావాలి, అట్లనే నాకు ఈ యొక్క ఏమంటారు ఆమె చనిపోయినప్పుడు ఎట్లా ఊరేసుకుంది అవన్నీ ఫోటోలు కావాలని అడిగినా, వీడియో కానీ ఫోటోలు కానీ. ఇస్తాము, కాకపోతే నీకు ఇయ్యము, వాళ్ళ భర్తకి ఇస్తాము, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇస్తాము అన్నాడు. అంటే నేనన్నా సరే అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి నేను అడిగిన, ఏది ఆ యొక్క మరి ఏది మనం పోలీస్ అప్లికేషన్ పెట్టుకుందాము, ఆ ఫోన్ డేటా అట్లనే యొక్క వీడియో ఎట్లా చచ్చిపోయింది, ఎట్లా ఊరేసుకుంది, అదంతా మనకి ఫోటోలు వస్తాయి అని నేను అడిగితే వాళ్ళ డాడీ ఏమంటాడు, వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు, ఆ చెల్లె వాళ్ళ మమ్మీ డాడీ ఏమంటారు, వద్దు అట్లా అడగొద్దు అంట. అరే నీ బిడ్డ, నీ కూతురు కదా చచ్చిపోయింది, అది తెలుసుకుంటే మంచిది కదా. ఇంకేమైనా తప్పు జరిగిందా, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ తప్పు జరిగిందా, మనం ఏమి ఎవరినేమి అంటలేం కదా, డేటానే అడుగుతున్నాం కదా. వద్దు అంటున్నారు. తర్వాత వాళ్ళతో మాట్లాడినాక అన్ని వేరే చాలా రోజులు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంది, అలా ఈ చెల్లె ఏంటంటే వాళ్ళ అత్తమామకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎదురు క్వశ్చన్ వేసేది, ఏది తప్పు అనేది రైట్ అనేది. అది వాళ్ళ ఈగోకి హర్ట్ అయింది. హర్ట్ అయ్యి పిచ్చి మందులు ఇప్పించి ఇక ఆమంతటా ఆమె చచ్చిపోయేటట్టు చేసిర్రు. ఆ కాల్ డేటా వస్తే వీళ్ళ ఇంకేమైనా సీక్రెట్లు బయటపడితేనే వీళ్ళకి భయం. మరి సొంత కన్న తల్లిదండ్రులు చేస్తారా అట్లా? మీరే చెప్పండి. చేస్తారనేదే ఇక్కడ వాస్తవం బయటపడుతుంది కదా, వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నా విషయంలో కూడా నేను కూడా అట్లే మాట్లాడితే లేకపోతే ఆస్తులు కావాలని ఉంటుంది, చెల్లెళ్ళకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, మన తోడ పుట్టిన వాళ్ళకి మొత్తం వాటా నాకే కావాలని ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్ని చంపేస్తే నాకు మొత్తం వస్తుంది కదా అన్న ఆలోచన ఉంటుంది కదా. నేను అడిగిన అట్లా చంపుతావా అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? కానీ మన సిక్స్త్ సెన్స్ ఒకటి చెప్తుంటది కదా, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇండియాకి వస్తే ఎట్లా పిచ్చి మందులు ఎందుకు ఎవరు ఎట్లా ఇప్పిస్తారు ఎవరెవరికి. అసలు పిచ్చి మందులు అనేవి ఉంటాయి ఆ భూమి మీద, మీరు చెప్పండి. ఈ బ్రెయిన్ అనేది 2 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ నెట్వర్క్ ఏర్పడతాయి, ఒక దారి లెక్క, కరెంటు తీగల లెక్క కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఒక దారి ఏర్పడుతుంది. ఆ దారి ఏర్పడేదాన్ని ఎట్లా ఏర్పడుతుంది, ఆ దారి పుట్టినప్పుడు ఒక ప్లేన్ పేపర్ లాగా ఉంటుంది, తెల్ల కాగితం లాగా. ఆ తెల్ల కాగితం మీద రోడ్ వేసినట్టు. ఓకే, సో ఆ రోడ్ ఎట్లా వేస్తావు, నీ ఆలోచన ద్వారా వేస్తావు. ఆ రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయాలంటే కొత్త ఆలోచన చెప్పాలంటే ముచ్చట చెప్పాలి. కానీ మనం ఏం చేస్తాం, మందులు ఇస్తే ఏం చేస్తుంది, అయితే పండ పెడుతుంది, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద ఈ సైకియాట్రిక్ మెడిసిన్ పండ పెడుతుంది, బ్రెయిన్ యాక్టివిటీని తగ్గిస్తుంది, గంతే. ఓకే, అర్థమైందా? సో మందు ఎట్లా పనిచేస్తుంది, డ్రగ్ ఉన్నది. ఇప్పుడు మైండ్ ఆల్టరింగ్ డ్రగ్స్ కానీ, ఆల్కహాల్ కానీ, కెఫీన్ కానీ, ఇవన్నీ ఏది బ్రెయిన్ యాక్టివిటీని పెంచడం వేస్తుంది, తగ్గిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సైకియాట్రిక్ మెడిసిన్ బ్రెయిన్ యాక్టివిటీని తగ్గిస్తుంది, అంతవరకే. అంటే పండ పెడుతుంది, బేసికల్గా పండ పెడుతుంది. మందు అయినా ఆల్కహాల్ అయినా పండ పెడుతుంది, గంతే. అంతకు మించి నీ కొత్త పాత వేయాలంటే కొత్త ముచ్చట చెప్పాలి. అందుకే చిన్నపిల్లల ముందు ఏ ముచ్చట పెడితే ఆ ముచ్చట చెప్పొద్దు అంటారు. ఎందుకని, వాళ్ళ బ్రెయిన్ చెడిపోతుంది. ఒక దారి తీసి కొత్త దారి వేయడం అంత ఈజీ కాదు. అందుకే మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ సర్జరీస్ పనిచేయవు. అర్థమైందా? సో కాబట్టి ఎవ్రీథింగ్ ఇక్కడ ఓవరాల్ సారాంశం ఏం చెప్తున్నా, నేరం జరగడానికి సన్నిహితులే చేస్తారు. సన్నిహితుల సహకారం లేకుండా అంత ఈజీగా నేరాలు జరగవు. ఎందుకంటే సన్నిహితులకే తెలుస్తుంది నువ్వు ఎవరితో నీ బలాలు బలహీనతలన్నీ.
నువ్వు ఏడికి పోతున్నావు, ఏడికి వస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవ్రీథింగ్ తెలుస్తుంది సన్నిహితులకే. ఏ నేరస్తుడైనా అక్కడెక్కడి నుంచో వచ్చి చేయడం సాధ్యం కాదు. అది కరుణాకర్ సుగునైనా చిన్నజీఆరైనా. ప్రవీణ్ పగడాల బ్రదర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా ఇది జరగలేదు. వాళ్ళ మెయిన్ వాళ్ళు వాళ్ళే. ఎవరు కరుణాకర్ సుగుణ, వీళ్ళు కిందికి స్థాయిలో, వాళ్ళ పైన ఉన్న వాళ్ళు మాస్టర్ మైండ్లు. ఎస్, భూపతి రాజు, ఇది చిన్నజీయరు, రాధా మనోహరు, అమిత్ షా ఏంది, అమిత్ షా ఇన్వాల్వ్ కాలే. ఆయన కేవలం రక్షిస్తాడు అంతే. కోర్టులని సిస్టంలని వీళ్ళకి శిక్షలు పడకుండా కాపాడుతాడు అంతే. ద బ్రెయిన్ మెయిన్ ఎవడు, వీళ్ళు కింది స్థాయిలో రిక్వెస్ట్ చేసుకుంటారు చిన్నజీఆర్కి. చిన్నజీఆర్ డిసైడ్ చేస్తే పని అవుతుంది. చిన్నజీఆర్ వద్దంటే కాదు. సో అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ మాత్రం చిన్నజీఆరే, ఇది సంపాలన వద్దా అనేది. ఓకే, ఇక మిగతా వాళ్ళంతా సహాయ సహకారాలు. ఈ కింది వాళ్ళ కింద ఉన్న చెత్త గ్యాంగ్ కానీ, ఆ పైన ఉన్న ఆయన రక్షించడం కానీ. ఓకే, సో వీళ్ళందరూ కలిసినా కాదు, అది సాధ్యం కాదు. ప్రవీణ్ బ్రదర్ చుట్టూ ఉన్న సహాయ సహకారం లేకపోతే వీళ్ళందరూ అనుకున్నా సాధ్యం కాదు. ఈయన ఏడికి పోతున్నాడు, ఏడికి వస్తుండు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ప్రవీణ్ బ్రదర్కి ఈ ఊరికి రప్పియాలని ఎట్లా తెలుస్తుంది చిన్నజీఆర్కి? డెఫినెట్లీ ప్రవీణ్ బ్రదర్తో సన్నిహితంగా ఉన్న వాళ్ళు, ఫోన్ చేసిన వాళ్ళు, వీడికి రావాలన్న వాళ్ళు, వీళ్ళ సహాయ సహకారాలు తప్పకుండా ఉన్నాయి. అది బ్లెస్సీ వెస్లీ గారా ఇంకోరా అనేది ఇప్పుడు తేలాలి. ఓకే, సో ఆ క్రమంలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు షేర్. నేను షేర్ చేస్తే అది అందులో కరెక్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే చెత్తబుట్టలో వారేమని నేను ఆ ముందే చెప్పిన. అంటే ముచ్చట కూడా షేర్ చేద్దా? ఇక ముచ్చట షేర్ చేస్తే తిట్టేస్తారు, లేకపోతే ఇక వాడిని చంపేస్తాము అంటే ఇక వాళ్ళకి మీకు ఎంత తేడా ఉంది? వాడు చంపే మీరు చంపుతా అన్నాక చంపుకోరు, ఇక ఒకరితో ఒకటి చంపుకోరు. మళ్ళీ భూమి మీదకి వచ్చింది ఎందుకు? బతకడం కదా. మరి జీసస్ అట్లా చెప్పలేదే. వాళ్ళు యూదులు సిలువ వేస్తా అంటే నేను తన త్యాగం చేసుకున్నాడు కానీ నేను చంపుతా అనలేదు ఉల్టా. మొన్న ఎవరు చెప్తున్నారు, అది ఎక్కడ జైల్లో ఉంటే ఎవరో ఒక్కరిని వదిలేస్తాము, జీసస్ని వదిలేద్దామా, ఇంకో ఆయన వదిలేద్దామంటే ఇంకో ఆయన వదిలేయి నన్ను క్రూసిఫై చేయమని చెప్పిండంట జీససే. సో అంటే మనము అన్ని మతాలలో ఎట్లున్నారంటే అసలు ముచ్చట అసలు సారం పట్టుకోరు. ఓకే, చదువుదాం. ఈ రోజు అప్డేట్ అయినాక మీ కామెంట్ చదువుతాం. ఓకే, నేను అంటలేను ఆమె చేసిందా చేయలేదా నాకు తెలియదు. ఓకే, వాళ్ళు చెప్పింది నేను చెప్పిన అంతవరకే. ఓకే, నా మీద అంటే నన్ను ముచ్చట చెప్పొద్దని అంటుర్రా మీరు? అసలు ఏ ముచ్చట షేర్ చేయొద్దు అంటుర్రా? షేర్ చేయకపోతే కేసు క్లోజ్డ్ అంతే. కేసు క్లోజ్డ్ ఆల్రెడీ, పోలీసులు అఫీషియల్లీ క్లోజ్డ్. అర్థమైందా? ఈ కేఏ పాల్కి మళ్ళీ కేసు వేయడం వల్ల అది మళ్ళీ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయమంటారు కదా. అదర్వైజ్ పోలీస్ ఆల్రెడీ క్లోజ్ ద కేస్. మరి నోరు మూసుకోమంటారా? పోనీయా ఆయన త్యాగము ఆయనదంతా ఇక గంగల వనియా? రేపు ఇంకొని చేసి ఇంకొని కూడా ఇట్లా చేస్తారు. పోనీ అట్లనే ఐ డోంట్ నో సో ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఆయన ఆ సోర్స్ చెప్పింది నేను చెప్తున్నా. కరెక్ట్ అయితే తీసుకోండి, మీకున్న ఇన్పుట్ ద్వారా ఇంకేమన్నా రీసెర్చ్ చేయండి. ఓకే, అదేమన్నా కరెక్ట్ అనిపిస్తే ముందు ఆలోచించండి, ఇది తప్పు అనిపిస్తే చెత్తల వారేయండి. ఓకే, ఇది మార్నింగ్ 4 o'clock బ్లెస్సీ వెస్లీ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కరుణాకర్ సుగుణ నుంచి పొద్దుగాల 4 గంటలకంట ఈ బ్లెస్సీ వెస్లీ అనేట ఆమెకి ఒక మెసేజ్ వచ్చిందంట. ఏమని? కంప్లీట్ మిషన్ అకాంప్లిష్డ్ అని వచ్చిందంట. అర్థమైందా? సో అరౌండ్ 7:30 or 8 o'clock జాన్ వెస్లీ వెంట్ ద స్పాట్ టు సీ ద బాడీ. పొద్దుగాల 7:30 8 గంటలకు ఆ ప్రాంతంలో జాన్ వెస్లీ గారు ఆ శవాన్ని చూడడానికి పోయిందంట. అర్థమైందా? తర్వాత ఒక వీడియో షేర్ చేసిండు. అందులో ప్రవీణ్ బ్రదరు మరియు ఈ జాన్ వెస్లీ వాళ్ళ బ్రదరు కలిసి ఉన్నారు. అది ఈయన పేరు పాల్ ఇమ్మాన్యుయల్ అంట. ఎవరు? జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు అన్నాను. బ్రదర్ అంటే ఇక ఇంగ్లీష్లో బ్రదర్ అంటాం, తెలుగులో తమ్ముడు అనుకుంటున్నాం. సో ఆయన వైట్ బ్లేజర్లు ఉన్నాడు, వైట్ కోట్లో. సో ఆయనది పెద్ద చర్చ్, దానికి సంబంధించింది విజయవాడలో ఉంటుందట ఈ పాల్ ఇమ్మాన్యుయల్ అనేట ఆయనది. సో ఏమని? హీ గేవ్ ఏ మెసేజ్ ఆఫ్టర్ 2 days. ఇన్ దట్ మెసేజ్ హీ సేస్ గాడ్ టోల్డ్ మీ ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఎవరు? ఈ పాల్ ఇమ్మాన్యుయల్ ఆ ఇన్సిడెంట్ జరిగిన 2 రోజుల తర్వాత ఒక మెసేజ్ చెప్పిండట. ఏమని? గాడ్ టోల్డ్ మీ ఇట్స్ అన్ యాక్సిడెంట్. దేవుడు చెప్పిండంట అది యాక్సిడెంట్ అని. ఆయనకి ఎట్లా ఈయనకి చెప్తాడు, రాజేష్ మహాసేనకి చెప్తాడు. ఓకే, అది దేవుడికి తెలవాలి, వీళ్ళకే తెలవాలి. దే న్యూ ఎవ్రీథింగ్ ట్రైంగ్ టు గివ్ ఏ కాంట్రరీ మెసేజ్. వాళ్ళకి అన్నీ తెలుసు కానీ కావాలని
తప్పుడు మెసేజ్ ఇస్తారు అని ఆ సోర్స్ చెప్పిండు. జాన్ వెస్లీ అండ్ బ్లెస్సీ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డీల్ బట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై బ్లెస్సీ వెస్లీ. ఇద్దరు ఇన్వాల్వ్ అయినారు, కానీ ఇలా మాత్రం ఈ ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది మాత్రం బ్లెస్సీ వెస్లీ అని రాశాడు ఆ బ్రదర్. పాల్ ఇమ్మాన్యుయల్ ఆల్సో అవేర్ అబౌట్ దిస్ మ్యాటర్ అంట. పాల్ ఇమ్మాన్యుయల్ కూడా తెలుసు అంట. అయితే నేను మళ్ళీ అడిగిన, నాకు వేరే ఇట్లా నెగిటివ్ రియాక్షన్ వస్తుంది, అందరు నన్ను తిడుతున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ అని మళ్ళీ అడిగిన. మళ్ళీ అడిగితే ఏమంటాడు, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ 100% కరెక్ట్ అంటాడు. అర్థమైందా? ఇంకా చూడు ఏది ఏది కమాన్ ఓకే. ఇన్ఫర్మేషన్ గివెన్ బై మీ 100% కరెక్ట్. Blessy Wesley personally called Karunakar Sugna and informed the details of Praveen Pagdala. This is according to the deal అని పెట్టిండు. ఏది నిన్న లైవ్ అయిపోయినాక, అంటే ఆయన లైవ్ చూసిండు అని అర్థం. ఓకే, ఇక మీరే చెప్పాలి, నాకు తెలియదు. సో ఏది ఏమైనా నేనైతే ముచ్చట షేర్ చేస్తా, అది కరెక్టా తప్ప అనేది మనము అందరం కూర్చొని ఆలోచిద్దాం. ఓకే, ద డీల్ విత్ కరుణాకర్ సిగుణ ఈజ్ నాట్ ఓన్లీ. అయితే నేను అడిగిన, అయితే వేరే వాళ్ళు నాకు మెసేజ్ చేసారు, అన్న వాళ్ళు మస్తు పైసలు ఉన్నారు, ఒక వారానికి ఒక 10 లక్షలు ఇట్లా వారం వస్తారు, వాళ్ళకి నెలకు 10 కోట్లు ఇంకెక్కువ వస్తాయి, అది పెద్ద విషయం కాదు అని ఇంకో బ్రదర్ పెట్టిండు. ఏం పెట్టిండు ఆ బ్రదర్? నేను అది కూడా చదువుతా. ఏం పెట్టిండు ఆ బ్రదర్? వాళ్ళది రాజమండ్రి అంట ఈ బ్రదర్ది. ఓకే, ఏమని పెట్టిండు? హాయ్ బ్రదర్, మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారు, మీ కాంటాక్ట్ నంబర్లన్నీ ట్రాక్ చేస్తున్నారు, ఎవరైతే మీకు ఇప్పటివరకు మంచిగా రిపోర్ట్స్ ఇచ్చారో వాళ్ళ నంబర్ నుంచే వాళ్ళకి తెలియకుండా మీకు మెసేజ్లు కూడా పెట్టొచ్చు. మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా చెప్తే రేపొద్దున నిజం చెప్పినా సరే ఎవరు నమ్మరు, కైండ్లీ చెక్ వన్స్ బిఫోర్ డిస్కషన్ అని ఆ బ్రదర్ పెట్టిండు. ఓకే, పెడితే నేనేమన్నా ఐఎమ్ షేరింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ అని నేను మళ్ళీ మెసేజ్ పెట్టిన. పెడితే మళ్ళీ ఏం కొట్టిండు ఆ బ్రదరు, ఐఆమ్ ఫ్రమ్ రాజమండ్రి బ్రదర్, నాది రాజమండ్రి అని చెప్తున్నాడు. ఇఫ్ ఇట్స్ కరెక్ట్ అబౌట్ బ్లెస్సీ వెస్లీ దెన్ యూ కెన్ షేర్, అది నిజం అనిపిస్తే షేర్ చేయండి అని చెప్పిండు. ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ రిచ్, దే డూ గెట్ 10 lakhs ఎవ్రీ మంత్. నెలకి 10 లక్షలు వస్తాయి వాళ్ళకి, వాళ్ళు ఆల్రెడీ ధనవంతులు. దేర్ చర్చ్ మెంబర్స్ 10,000 పీపుల్ గోయింగ్ ఎవ్రీ వీక్. వాళ్ళ చర్చికి ఇది ప్రతి వారానికి 10,000 మంది పోతారు అని చెప్పిండు. ఇఫ్ దే వాంట్ మనీ దే విల్ ఎక్స్పెక్ట్ 10 crore అండ్ అబోవ్ ఫ్రమ్ కరుణాకర్ సిగుణ. వాళ్ళకి డబ్బులే కావాలంటే 10 కోట్లు ఆశిస్తారు కానీ 10 లక్షలు కాదు అని చెప్తున్నాడు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ బ్రదర్ అని చెప్పిండు. ఆ తర్వాత ఇంకేం కొట్టిండు మళ్ళీ నెక్స్ట్, ఒకవేళ వాళ్ళు డబ్బుల కోసం కాకపోయినా స్వార్థం కోసమైనా తప్పులు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి వస్తే చాలా మంది ఆయన దగ్గరికి వెళ్తారు, కాబట్టి ఈ రకంగా కూడా చేసి ఉండవచ్చు. ఏమో ముచ్చటైతే జరగాలి కదా, చేయండి అని చెప్పిండు. ఓకే, అర్థమైందా? సో ఇది నేనేమంటున్నా, నేను ఏమంటారు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడుతున్నా, అది కరెక్టా తప్ప అనేది మనం ఆలోచిద్దాం అందరం కలిసి. ఓకే, సో ఆ క్రమంలో ఏమంటున్నా, మెయిన్ సోర్స్, ఆ సీక్రెట్ సోర్స్ చెప్పింది ఫస్ట్ అది చదువుదాం. ద డీల్ విత్ కరుణాకర్ సిగుణ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ప్రవీణ్ పగడాల, ఇట్స్ ఎ డీల్ ఫర్ మెనీ. ఇనీషియల్లీ షీ గాట్ 10 lakhs. అంటే వీళ్ళు ఏమన్నాడు, అది ఒక్క కరుణాకర్ సిగుణ డీల్ చేసింది ఒక్క ప్రవీణ్ పగడాల కోసం కాదు, అందరి పాస్టర్ల కోసం అని చెప్తున్నాడు. అందులో భాగంగా మొదటి విడతగా ఇనీషియల్ గా అంటారు కదా దాన్ని ఏమంటారు, ఇట్లా బేరం చేస్తారు, ఫస్ట్ ఇస్తారు కదా దాన్ని ఏమంటారు కదా. సో అట్లా ఇనీషియల్ గా ఇస్తారు చూడు, పెద్ద డీల్లో ఫస్ట్ 5%, 1% ఏదో పే చేస్తారు కదా, దాన్ని అంటారు. సో ఇట్స్ ఎ డీల్ ఫర్ మెనీ, ఇనీషియల్లీ షీ గాట్ 10 lakhs అని రాసిండు. స్టార్టింగ్ లో అది భయానా అంటారు కదా అట్లా. దే సెలెక్టెడ్ సమ్ ఫేక్ పాస్టర్స్. అయితే ఇది ఫేక్ పాస్టర్స్ అంటే ఆమె ఫేక్ పాస్టర్ కాదని ఇంకో బ్రదర్ చెప్పిండు. చెప్తే నేను మళ్ళీ అడిగితే ఆయన ఏమన్నాడో చదువుతాం. దే సెలెక్టెడ్ సమ్ ఫేక్ పాస్టర్ టు ట్రాప్ ద సెలెక్టెడ్ 103 pastor. బ్లెస్సీ వెస్లీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, 103 పాస్టర్లు చంపడానికి వాళ్ళందరూ ఒక ఈ డీల్ చేసుకున్నారు. అందులో దే సెలెక్టెడ్ సమ్ ఫేక్ పాస్టర్ టు ట్రాప్ ద సెలెక్టెడ్ 103 pastor. బ్లెస్సీ వెస్లీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని రాశారు. ఓకే, అర్థమైందా? సో తర్వాత వేరేది అడిగిన, రాజేశ్వరరావు అంటే ఆయన అది డాక్టర్కి సంబంధించి పోస్ట్ మార్టం సంబంధించింది. ఓకే,
సో 103 మంది పాస్. ఎందుకంటే వాడు ఏమని వాడు పెట్టుకున్నాడు, వాళ్ళ డీల్ ఏంది, ఈ వీని పేరేంది కరుణాకర్ సుగ్న, వీళ్ళదేంది శివశక్తి జనశక్తి వాడు జనశక్తి అని పెట్టుకున్నాడు, లలిత్ కుమార్ వీడు శివశక్తి అని పెట్టుకున్నాడు. వాళ్ళ మోటో ఏంది, చర్చ లేకుండా ఇవ్వాలనే కదా. ఎస్, ఇట్స్ క్లియర్లీ టెల్స్ దట్ వాళ్ళ గోల్ ఏందో క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎవడన్నా వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకుంటా, నా శివుని గురించి చెప్పుకుంటా, నేను ఇంకో మతం గురించి చెప్పుకుంటా, సనాతన ధర్మం చెప్పుకుంటా అంటారు. కానీ ఒక్క చర్చ లేకుండా చేయాలని ఎవడన్నా అంబిషన్ పెట్టుకుంటాడా? అది అట్లా ఉంటుంది ఎక్కడన్నా? భారత రాజ్యాంగం అలో చేస్తుందా అట్లా? ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకోవచ్చు అంటారు, కానీ వేరే వాళ్ళని తీసేయమని చెప్పారు కదా. అట్లా చెప్పొచ్చా? ఇదే చిన్నజీయర్ స్వామి మా ఫ్రెండ్కి షికాగోలా, మీరు కనుక్కోండి, నా ఫ్రెండ్ ప్రవీణ్ కటకం వాడు ఉంటాడు షికాగోలో, నాతో పాటు మాస్టర్ చేసిండు, పద్మశాలి. ఓకే, సో వాడు నాకు చాలా క్లోజ్ ఉండే. ఇక ఈ చెత్తలో పోయినాక అందరు స్వార్థపరులు అవుతారు కదా. సో అట్లా అని చెప్పి మనము వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. వాళ్ళ ఇంటికి షికాగో వస్తే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. వాడు శివుని మొక్కితే, అమ్మవారిని మొక్కితే, చండీ యాగం చేస్తే అవన్నీ తీసేపించిండు. శివుని రిలేటెడ్ చండీ యాగం తీసేపించిండు. చండీ యాగం బదులు సుదర్శన యాగం చేయించిండు. ఏమరా శివుని ఫోటోలు, శివుని ఏం లేవురా అంటే, అమ్మవారి లేవురా అంటే, స్వామి చెప్పిండు అని తీసేసిండు వాడు. దొంగ నా కొడుకులు వీళ్ళు నీతులు చెప్తున్నారు. ఏమన్నా 5 గంటలు తీసుకుపోయిండు వాడు. తీసుకుపోయి వాళ్ళ దగ్గర వాడు ఇంకో ఇంట్లో ఉన్నాడు, పైన రూమ్లో ఫోన్లో ఉంటాడు. సాయంత్రం మధ్యాహ్నం 2 నుంచి వచ్చిర్రు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి. రాత్రి 10 అవుతుంది, మేము నందిటికి పోయినాం మన దగ్గరికి. రాత్రి 10 దాకా వాడు 10 కాదు, ఇంకా రాలేవాడు. ఏందిరా అంటే తిరుపతిలో వద్దటో మాట్లాడుతున్నాడు, తిరుపతిలో పూజారితోటి. అమ్మ 8 గంటలు ఉంటాడు వచ్చిన వాళ్ళు, అందరు వెళ్ళిపోయారు. అంటే గంట కావరమ్మ 2 నిమిషాలు వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చిపోవచ్చు కదా ఆడు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు. ఇంతకుముందు ఒక బ్రదర్ చెప్తున్నాడు, వీళ్ళు మొత్తం చిన్నజీఆర్ కానీ జాతకం పెడతాం, వీడు టైపిస్ట్ రోడ్ ఉన్నాడు, హైదరాబాద్లో ఆమె కడుపు చేసిండు అని చెప్తున్నారు. అన్ని డీటెయిల్స్ తీసుకొద్దామని చిన్నజీఆర్ కానీ. దొంగ నా కొడుకులు వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళు చేయాలని ఉన్నా వాళ్ళు చేయలేరు. ఎవరో ఒకటి సహకారం లేకపోతే చేయలేరు. అర్థమైందా? సో ఈమె కరెక్టా తప్ప నాకు తెలియదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడితే నాకు కరెక్టా తప్ప మీకున్న సోర్సెస్ ఆలోచించండి. మరి సమాజంలో చిన్నజీఆర్ పెద్ద పేరు లేదా? ఇప్పుడు సద్గురు ఉన్నాడు, వాడు ఏంది వాడు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని ఇది చంపేసిండాడు. చచ్చిపోయినాక ఎన్ని గంటల దాకా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పలే, అత్తగారికి, చనిపోయిన భార్య తల్లిదండ్రులకి. మళ్ళీ వాడు ఒప్పుకుంటాడు. ఇప్పుడు వాడు చంపిండంటే ఇప్పుడు మీరు వాడి బిడ్డతో చూడండి ఫోటో. ఇప్పుడు బిడ్డని అల్లుని దానికి డైరెక్టర్ చేసిండు సద్గురు. అర్థమైందా? వాడి సద్గురు గానికి మా ఫ్రెండ్ ఏది అమెరికాలో వాడు టెన్నిసీలో వంది ఉంది, కాలిఫోర్నియాలో ఉంది వంది. మా ఫ్రెండ్ అది వాడు స్టార్టింగ్లో వాడు లేకుండే, వాడు పాపులర్ లేకుండే. మా ఫ్రెండ్ వానికి ఎట్లా చేయాలి, ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఇట్లా యూట్యూబర్ని ఎట్లా విలువాలి, వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసారు దానికి సద్గురు గానికి. వాడు అక్కడ జయలలితతో ఒప్పించి 200 ఎకరాలు కొట్టేసిండాడు. అది ఫ్రీగా వచ్చిన ల్యాండ్. మొన్న అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో వాడు డీల్ చేసుకున్నాడు. ఏమని డీలు? మొక్కలు పెడతాడంట, గింజలు తెచ్చి మొక్కలు పెడతాడంట సేవ్ సాయిల్ కింద. ఓకే, చెట్లు పెడతా అని చెప్పి ఒక్కొక్క మొక్కకి నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు ఎన్ని రూపాయలు. ఓకే, అట్లా 6,000 కోట్లు అయినాయి. 6,000 కోట్లు ప్రైవేట్ దానికి కాంట్రాక్ట్ ఇస్తాడంట చెట్లు మొక్కలు పెట్టమని. అలా దోసుకున్నాడే. ఇప్పుడు సద్గురు మొత్తం వాలంటీర్లు పెట్టిండు. ఒక్కరికి కూడా జీతం ఇచ్చేది లేదు వానికి. మళ్ళీ అన్ని అమ్ముకుంటాడు. అర్థమైందా? అప్పుడు ఇష్యూ కూడా అయింది అది సద్గురుది. ఏది మళ్ళా ఎన్జిఓ అని పెట్టి మళ్ళీ అమ్ముకొని మళ్ళీ ట్యాక్స్ వేస్తున్నాం అని చెప్పి కేసు కూడా వేసారు కోయంబత్తూరులో. మొన్న ఒక జర్నలిస్ట్ చెప్తున్నది వాళ్ళ ఏది సెక్సువల్ అబ్యూజ్ చేస్తున్నారని. ఎంతో మంది ఫారినర్ అమ్మాయిలని రేప్ చేస్తాడని. వాని బిడ్డతోటి వీడియోలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, చూడండి. అదేమో మీదకి ఇంత పెద్దగా గాడిద లెక్క బిడ్డ, దాని పేరు ఏదో ఉన్నాయి మర్చిపోతే. సో అది మొత్తం ఇట్లా మీదెక్కి ఆ యొక్క ఇట్లా బాయ్ ఫ్రెండ్ కౌలించుకున్నాడు, కౌలించుకుంటుంది. వాడేమో నడుము కాడ ఏడేనో చేతులు పెడతాడు. అది తండ్రి బిడ్డ లెక్క బంధం వాళ్ళ లోపల కనిపించలేదు నాకు. ఇవన్నీ వాస్తవాలు కనిపిస్తుంటే చెప్పొద్దా? వాడు దేవుడు అని మొక్కాలా అని? దేవుళ్ళు అట్లా ఉండరు అయ్యా. ఒక మంచి వాళ్ళని అంటలేం కదా. రమణ మహర్షిని ఎప్పుడన్నా అన్నానా నేనేమన్నా? చెప్పండి, మంచి వాళ్ళని ఏమన్నా అన్నామా?
వాళ్ళ ఐడియాలజీ తోటి మనం అంగీకరించకపోవచ్చు, అది కరెక్టా తప్ప ఉండొచ్చు, కానీ వాళ్ళు అబ్యూజ్ చేయలేదు. దొంగల్ని దొంగలు అంటున్నాం, మంచోని అంటున్నాం. మరి సద్గురుకు మంచి పేరు ఉంది కాబట్టి వాడిని అనొద్దు అంటే వీళ్ళంతా పెట్టుకునేది ఎందుకోసం? రాజకీయాలు నల్లధనాన్ని తెల్లదనం చేస్తారు వీళ్ళు. ఎన్జిఓకి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి డబ్బులు ఇస్తే అవి తెల్లగా అయిపోతాయి. సోర్స్ అడగరు, ఎక్కడి నుంచి వచ్చింది అడగరు. వాడిని తెల్లదనం చేసినందుకు వీని పర్సెంటేజ్ వీనికి ఇస్తారు. లేకపోతే దేశ ప్రధానికి సద్గురు సంఖ్య నాకాల్సిన అవసరం ఏంది? చిన్నజీర సంఖ్య నాకాల్సిన అవసరం ఏంది దేశ ప్రధానికి? ఆలోచించండి. వీళ్ళకేందుకు అవార్డులు వస్తాయి? పద్మ అవార్డులు, గిద్మ అవార్డులు. వీళ్ళకంటే ఎక్కువ త్యాగాలు చేసిన వాళ్ళు లేరా? చిన్నజీఆర్ ఎవరికి చేసిండు? చిన్నజీఆర్ వల్ల ఎవడు బాగుపడ్డనే మనకు పద్మభూషణ్ ఇచ్చిర్రు. ఎవరి బతుకులు మారాయి చిన్నజీఆర్ వల్ల? వాడు చెప్పే చెత్త వల్ల. అలా ఏమన్నా శాస్త్రీయ దృక్కోణం ఉందా? సైంటిఫిక్ టెంపర్ ఉందా చిన్నజీఆర్ చెప్పిన దానిలో? నిజాలు అంగీకరించడం చేదుగా ఉంటుంది. ఓకే, అయినా అంగీకరించాలి. చేదుగా ఉంది గోలి అని చెప్పి వేసుకోకపోతే రోగం తగ్గది. అర్థమైందా? సో కాబట్టి నేను నాకు వచ్చిన ముచ్చడి చెప్తున్నా. అది తప్ప రైటా మనందరం ఆలోచించి అది వాస్తవాన్ని పసిగట్ట యొక్క సత్య శోధన చేయాలి. ఓకే, దే సెలెక్టెడ్ ఏది ఇంకోటి ఏది అయితే ఇంకో బ్రదర్ అడిగిండు, ఈ రాజేశ్వరరావు అనే టైంని అయితే జాన్ వెస్లీ కంప్లీట్ చేయాలి. సో జాన్ వెస్లీ వేరే బ్రదర్కి ఇప్పుడు మీకు చెప్పినట్టే నేను వాళ్ళకి కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టిన. వేరే ఇప్పుడు మంచి వాళ్ళకి, ప్రవీణ్ బ్రదర్కి కుటుంబ సభ్యులకి, సన్నిహితులు లేదా మంచి వారికి. ఓకే, వాళ్ళు ఇట్లా తిట్టలేదు నన్ను. వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్. అర్థమైందా? సో ఆ బ్రదర్ ఏమన్నాడు, ఈ జాన్ వెస్లీ అంటే ఆయన ఆ రోజు హాస్పిటల్ ముందు ఏది ఆ యొక్క పోస్ట్ మార్టం చేసే ముందు న్యాయం కావాలి, అది కావాలి, ఇది కావాలని మస్తు గట్టిగా మాట్లాడినట. కానీ ఒక్కసారి లోపలికి పోయి వచ్చినాక కామ్ అయిపోయిందంట. సో వాళ్ళనేది ఏంటంటే ఆ రాజేశ్వరరావు, డాక్టర్ రాజశేఖర్ కాదు, రాజేశ్వరరావు, ఇంకో ఆయన కృష్ణంరాజు, ఆ డాక్టర్లతో ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లతోటి ఈయన ఏదో కుమ్మక్కయిండు లోపలికి పోయినాక, అందుకని కామయ్యిండు అని ఎవరు చెప్తున్నారు? ఎవరో బయటోడు ఉమ్మడి ఎక్కడ చెప్తే నేను చెప్తలే. ప్రవీణ్ బ్రదర్ కి అత్యంత సన్నిహితులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాట ఈ మాట. ఓకే, సో కాబట్టి ఎవరిని నమ్మడానికి లేదు అని చెప్తున్నా ఇక్కడ. అంతే, నేను ముచ్చట మాత్రమే షేర్ చేస్తున్నా. అది వాస్తవాలు ఏంది అనేది మనందరం కలిసి ఒక కంక్లూజన్కి వద్దాం. రాజేశ్వరరావు ఈజ్ ఇన్ రాజేశ్వరరావు ఎవరు అంటే ఆ యొక్క పోస్ట్ మార్టం సంబంధించిన డాక్టర్ అనుకుంటా. సో రాజేశ్వరరావు ఈజ్ ఇన్ నో వే కనెక్టెడ్ టు జాన్ వెస్లీ, హీ ఈస్ కనెక్టెడ్ టు రాజేష్ మహాసేన. దట్ మీన్స్ లాట్ ఆఫ్ మిస్చీఫ్ ఇన్ బిట్వీన్ అంట. ఓకే, అర్థమైందా? సో పాస్టర్ వికేఆర్, జేమ్స్, కిరణ్ పాల్, విజయ్ ప్రసాద్ రెడ్డి, అజయ్ బాబు, ఆల్ ఆర్ దేర్ ఎట్ దట్ టైమ్ వేర్ రాజేశ్వరరావు అన్రిలేటెడ్ పర్సన్. వీళ్ళందరూ ఉన్నారు కదా, జేమ్స్, కిరణ్ పాల్, విజయ్ ప్రసాద్ రెడ్డి, అజయ్ బాబు, వికేఆర్, వీళ్ళందరూ ఉండగా రాజేశ్వరరావుని ఎందుకు సెలెక్ట్ చేసిండ్రు అని అడుగుతున్నాడు. ఓకే, దే హైజాక్ట్ పోస్ట్ మార్టం అంటే తప్పుదావ పట్టించారు పోస్ట్ మార్టంని. అండ్ డబ్బులు యొక్క ఇన్వాల్వ్ అయినాయి. ఆ రాజేశ్వరరావుకు 5 లక్షలు ముట్టినాయి అని చెప్తున్నాడు. ఎస్, దే ఆర్ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ ప్రవీణ్. ఓకే, సో అది మిత్రులారా, సో అది ఇన్ఫర్మేషన్, అంతే కదా. ఇంకేమంటున్నారు? ఫర్ పర్పస్ ఇలాన్ మస్క్ ఈజ్ అన్ అమెరికన్, ఎవ్రీబడి నోస్ ఇట్, బట్ ఫర్ మీ హీ ఈజ్ okay, his ancestors are migrated from the spirit inside. Okay, if you can't. Okay, so I think ఈ రిలేటెడ్ చెప్పిన మీ కామెంట్ చూద్దాం. ముచ్చడి షేర్ చేయడం కూడా పాపం అయిపోయింది. నేను కన్ఫర్మ్ చేయలే కదా, దిస్ ఇస్ అఫీషియల్, దిస్ ఇస్ ఫైనల్. నేను పోలీసర్నా? నాకేమన్నా సైన్ చేసి అధికారికంగా అఫీషియల్ గా డిక్లేర్ చేసే అధికారం ఉందా నాకు? మనోజ్ కుమార్ యోహాన్, హూ ఇస్ రాజేశ్వరరావు ఎవరు అంటే ఈ క్రిస్టియన్ వీళ్ళందరి తరఫున ఒక ఆయన పంపించారు వాళ్ళకి. ఓకే, ఏది పోస్ట్ మార్టం జరిగేటప్పుడు. సో ఆయన రాజేశ్వరరావు చెప్తా ఉండు, ఇప్పుడే చెప్తా. సమ్ అదర్ పీపుల్ ఆల్సో బ్రదర్ బికాస్ వాట్ ఒక్క నిమిషం చెప్తా ఉండు. రాజేశ్వరరావు ఎవరు?
రాజేశ్వరరావు. Yes, I said Praveen brother. Okay. Focus on Dr. Rajashekar. Dr. Rajashekar Kennedy and he is not speaking. He is not speaking because he received the package. డాక్టర్ కృష్ణంరాజు అంటే ఆయన మెయిన్ క్యాండిడేట్, రాజశేఖర్ కెన్నడి అని ఉన్నాడు, రాజేశ్వరరావు అంటే ఆయన్ని వీళ్ళందరూ కలిసి పంపించారు ఇది ఆ పోస్ట్ మార్టం లోపలికి. రాజేశ్వరరావు వాజ్ సెంట్ బికాస్ ఆఫ్ క్రిస్టియన్ లీడర్స్ డిమాండ్. క్రిస్టియన్ లీడర్స్ అందరు కలిసి డిమాండ్ చేశారు ఒక వ్యక్తిని పంపించాలని. అప్పుడు ఈ రాజేశ్వరరావు అంటే పంపించారు ఆ పోస్ట్ మార్టం లోపలికి. హీ వాజ్ రికమెండెడ్ బై జాన్ వెస్లీ. ఆయనను జాన్ వెస్లీ రికమెండ్ చేశాడంట. ఏది ఏమైనా లోపలికి వచ్చినాకైతే అందరు కామ్ అయిపోయారు. సో ఎవ్రీబడి గాట్ వాట్ ఎవర్ ద ప్యాకేజ్ అనేది ఇక్కడ సారాంశం. ఓకే, మీ కామెంట్స్ అవుతా. ఎస్ సంజు శాంసన్, అలాంటప్పుడు ఫొటోస్ డిస్ప్లే చేయకూడదు అన్నా. ఓకే, మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాం బ్రదర్, చెప్తాం. పోలీసులే అధికారికంగా ఫేక్ ప్రవీణ్ ఫోటోలు రిలీజ్ చేసారు, వీడియోలు రిలీజ్ చేయంగా తప్పలేదు. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం తప్పెట్లయితుంది? ఏం తప్పు కాదు. ఓకే, అర్థమైందా? అది మీకు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ మీద అవగాహన లేని వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, కానీ అదేం తప్పు కాదు. మనం కన్ఫర్మ్ చేయలే కదా. మనోజ్ కుమార్ యోహాన్, నేను అప్పుడు కూడా చెప్పినా కదా, ఐ గాట్ ఇన్ఫర్మేషన్, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ వీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ అని చెప్పినా కదా. హూ ఇస్ రాజేశ్వరరావు ఇప్పుడు చెప్పిన. ఏ సంజు శాంసన్, బూతులు మాట్లాడితే నేను చదువా, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అందరు చూస్తారు కాబట్టి, ప్లస్ అన్ని ఛానల్లో పెట్టుకుంటారు కాబట్టి నేను బూతులు చదవా. ఓకే, అది మనము చిన్నపిల్లలకు బూతులు మాట్లాడుకుంటారు అని నేర్పియద్దు కదా. సో కాబట్టి బూతులు లేకుండా చదివే ప్రయత్నం చేస్తా. నా క్రెడిబిలిటీ నాది ఉంటుంది బ్రదర్. నిజమైన బుద్ధి గల వారు క్రెడిబిలిటీ నమ్ముతారు. ఓకే, ఎందుకంటే నా క్రెడిబిలిటీ ఏంది, నేను చెప్పేటప్పుడే డిస్క్లైమర్ వేస్తారు. ఓకే, ఇప్పుడు ఏంది, ఈయన మీద సినిమా తీశారు, చాలా మంది మీద సినిమాలు వచ్చినాయి. అందులో మన ఉస్మాన్ యూనివర్సిటీలో అతి చేశారు కదా, జార్జి మీద సినిమా తీసిండు. ఆయన తీస్తే ఏంది, వాళ్ళు ఏదో ఒక పాయింట్ పట్టుకొని కోర్టులకు వేసేస్తారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్టా అంటే దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఇది మన యొక్క జార్జిని చంపేశారు కదా ఈ ఇల్లు అప్పుడెప్పుడు 70s 80s ఉస్మాన్ యూనివర్సిటీలో. నేను వాళ్ళు ఉండే ఫైనల్ ఇయర్ కిన్నెర హాస్టల్లో. ఓకే, ఆ కిన్నెర హాస్టల్ని చంపేశారట. వాళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు సినిమాలో చూపెట్టినట్టు ఆ సినిమాని ఏంటంటే కొంచెం డ్రామాటిక్ చేస్తారు, కొంచెం హీరోయిజం అట్లా చేస్తారు కదా. సో ఒకటే పోటు గొడిచేస్తే చచ్చిపోయింది అని చెప్పారు. వాడు లల్లని టాపు గిల్లని టాపు ఏదో చెప్పారు కదా ఆ మార్వాడి వాళ్ళు. సో అయితే ఇప్పుడు ఆయనకు దొరికిన అంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకొని ఆయన సినిమా తీసాడు. ఎవరు, ఆయన పేరు ఏదో మర్చిపోయినా, ఆ సినిమా డైరెక్టర్. కానీ అందులో ఏదో ఒక ఫ్యాక్ట్ ఎక్కడో ఆయనకు కరెక్ట్ సోర్స్ దొరకకపోయి ఉంటుంది. ఆ చెప్పిన వాళ్ళు ఈయన ఒక వాళ్ళ వర్షన్ వేరే ఉంటుంటుంది, ఇంకోళ్ళ వర్షన్ వేరే ఉంటుంది. ఎందుకంటే అది చాలా రోజుల కింద అయింది. కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర సేమ్ ఇన్ఫర్మేషన్ లేదు. కారణం వాళ్ళతో ఉన్న అనుభవం ఎక్స్పీరియన్స్ వేరే ఉండొచ్చు, వీళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ వేరే ఉండొచ్చు. సో కాబట్టి 100% అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ పట్టడం 100% ఎవరికి సాధ్యం కాదు అని చెప్పి ఆయన సినిమా తీయకుండా ఒప్పుకోలేడు కదా. సినిమా తీసాడు, సినిమా తీయకుండా ఏం చేస్తారు, ఎవడో వాడు కొట్టుకుపోతాడు. ఇక ఈ తలకాయ నొప్పి ఎందుకని ఏం చేసిండు, మొత్తం ఆయన స్టోరీ అయినప్పటికీ ఇది ఆయనను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఇది ఒక కల్పిత గాథ అని ఆయన డిస్క్లైమర్ రాశాడు. ఇట్లా చాలా సినిమాలకు అవుతున్నాయి. ఇలా మొన్న చావా సినిమా తీసి వాడు ఫేక్ ప్రాపగండా సినిమా తీసి మళ్ళీ వాడు ఈ కోర్టుకు పోతే సారీ చెప్తున్నాడు, రైట్? కానీ నేను అట్లా చెప్పలే కదా, నేను ముందే డిస్క్లైమర్ చేసిన కదా. నాకు ఒక సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన పేరు ఎందుకు బయట పెడతలేనంటే ఆయనకు లైఫ్కు థ్రెట్ ఉంటుందని, అంతే. ఆయన ఎవడన్నా ఆయనతో చంపేస్తారని, దాంతకు మించి ఏం లేదు ఆయన పేరు బయట పెట్టకపోవడానికి కారణం. ఓకే, సో ఆల్రెడీ నన్ను అడుగుతున్నారు, ఎవరు నీకు ఇన్ఫర్మేషన్, ఎవరు ఎక్కడ ఉంటాడు ఏంది, ఇండైరెక్ట్ తెలుసుకునే ప్రయత్నం చేసిండ్రు, రకరకాలుగా చేసిండ్రు. లోకేష్ దగ్గర మనిషే నాకు అడిగిండు, ఆర్టీఓ రకరకాల వాళ్ళు అడిగారు. అయినా నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఆయన ప్రవీణ్ పగడాల బ్రదర్ని చంపిన వాళ్ళు ఆయన చంపడం 2 నిమిషాలు పని కదా వాళ్ళకి. కాబట్టి ఆయన ప్రాణానికి థ్రెట్ ఉంటుంది కాబట్టి చెప్తలేదు. కానీ ఆయన ఎందుకు తన ప్రాణాలు లెక్క చేయకుండా ఎందుకు మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాడు? ఎందుకంటే ఇది ఆయనకు ఈ పాస్టర్స్ మీద కానీ, క్రిస్టియానిటీ మీద కానీ, ఈ యొక్క ప్రవీణ్ పగడాల బ్రదర్ మీద కానీ ఆయనకు ప్రేమ ఉంది అని మనకు అర్థమవుతుంది. అందుకని ఆయన కష్టపడి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఒక్కదాని గురించి చేయలే,
నాకు ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ షేర్ చేసిండు. మన ఏది ఈ యొక్క ఆర్గాన్స్ ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఆర్జికర్ హాస్పిటల్, ఇట్లా 17 హాస్పిటల్ ఉన్నాయంట ఇండియాలో. కలకత్తాలో మొన్న జరిగింది ఇన్సిడెంట్. సో అది లక్షల కోట్ల వర్త్ ఆర్గాన్స్, కిడ్నీస్, లివర్స్ ఈ యొక్క దుబాయ్కి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయంట. నాకు ఎన్ని వీడియోలు, ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసిండో. తర్వాత ఆయనతో మళ్ళీ నేను ఏదైనా బయట పెడతా అనుకొని అన్ని డిలీట్ చేసిన తర్వాత ఒక వారం తర్వాత చూస్తే లేవు. ఓకే, సో అది చేయమన్నాడు. నాకు చేయాలంటే చదువుకొని చేయాలంటే నాకు ఒక వారం రోజులనే పడుతుంది అవన్నీ కరెక్ట్గా అర్థం చేసుకుంటే, అవన్నీ డాట్స్ కనెక్ట్ చేయాలంటే. సో మళ్ళీ ఎప్పుడన్నా అడిగి చేద్దాం. కాకపోతే ఇలా అందరి ప్రాణానికి రిస్క్ ఉంది. ఆయనకే కాదు, నాకు కూడా రిస్క్ ఉంది ఇవన్నీ ముచ్చట చెప్పడం. ఇప్పుడు ఇవన్నీ తెలిసినా ఇండియాలో చెప్పమని చూద్దాం, చెప్పరు. 7 అరెస్ట్ చేసి లోపల వారెత్తారు, 7 ఆపుతారని భయపడతారు. అయినా నేను ధైర్యం చేసి చెప్తున్నా అంటే నన్ను అప్రిషియేట్ చేయాలి. ఓకే, శ్రీనివాస్ యాదవ్ హిందూ అని పెట్టుకున్నాం. తెలుసుకున్నా చిన్న జిఆర్ గురించి నాకంటే ఎక్కువ ఇంకా మీకు తెలుసో తెలియదు కానీ చిన్న జిఆర్ చేసేది పక్కా వ్యాపారము. వాడు చేసేది ఏమీ లేదు, దొంగ కథలు, దొంగ లెక్కలు. ఒక చెప్పు 4 చెప్పు చూద్దాం. ఏం లేవు, ఒక్కడి కూడా దోపిడి. శ్రవణ్ కొట్టం, రాజుపూడి అన్న గారు, మీ మాటలు 100% వాస్తవం. నేను కావచ్చు, మనకు తెలియదు. నేనైతే ఒక వీడియో చూసిన. ఇప్పుడు ఒక సిస్టర్ ఏం చేసింది, అట్లా మీరు అంటారు ఐదు అంట ఆమెది. ఐదు అంటేది ఏదో ఉంది కదా, సో పేరు చెప్తలేను. ఆమె ఆర్గనైజేషన్ ఐద్వా అని పెట్టుకున్నది. సో అన్న ఏంది ఏఐడిడబ్ల్యూఏ అని పెట్టుకుంది. సో ఆమె అన్న మీరు అట్లా అంటారు, ఇట్లా అంటారు, ఆమె సేవ చేసి ఆమె పదాలు ఆమె చెప్పింది యాజ్ టీ చెప్దాం. ఏమని చెప్పింది ఆమె, బ్రదర్ అన్యాయంగా ఒక దేవుని సేవకురాల మీద నిందలు వేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా ఇష్యూ అవుతుంది. ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇది ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. చెప్పినోడి నంబర్ పబ్లిక్ పెట్టండి. ఇలా చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది, కరెక్ట్ కాదు అన్న. ఓకే, నేనేం కొట్టినా, ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సిస్టర్. ఐ షేర్ టిప్స్ ఆర్ లీడ్స్. ఇట్ మైట్ బి ట్రూ ఆర్ మైట్ నాట్ బి ట్రూ. లెట్ us వెయిట్ అండ్ సీ. ట్రూత్ విల్ కమ్ అవుట్ విత్ టైమ్. లేడు, ఈమె మీద చెప్పిన ప్రచారం అయితే పచ్చి అబద్ధం. తర్వాత మీరే బాధపడతారు. మీ మీద ఉన్న అభిమానం కూడా పోతుంది. చాలా తప్పుగా ప్రచారం చేస్తే ఆమె అసలు బయటకు రాదు. ఆమె మీద ఆరోపణలు చేయడం సరికాదు అంటే తర్వాత ఇక ఇది సింపుల్గా తెగటట్లేదని ఆమెకు ఫోన్ చేసినా, మాట్లాడినా. ఓకే, అర్థమైందా? ఏమంటుంది బ్రదర్, దే ఆర్ ట్రయింగ్ టు ఇరిటేట్ యూ బ్రదర్. సో అది సో అయితే నేనేమంటున్నా అంటే ముచ్చట షేర్ చేస్తా. ఓకే, అది కరెక్టా లేదా అనేది మనం అందరం కూర్చుండి ఆలోచిద్దాం. ఓకే, జేసీహెచ్ఎం క్రిస్టఫర్ పాస్టర్ అయితే ఆ బ్రదర్ వీడియో ఒకటి షేర్ చేసిండు. అయితే ఆ సిస్టర్ ఏమన్నది, ఇది అసలు వీళ్ళ ఫ్యామిలీకి అసలు సంబంధమే లేదు పగడాల బ్రదర్ కానీ అన్నది. అంటే ఆ బ్రదర్ నాకు ఆ సీక్రెట్ సోర్స్ ఒక వీడియో షేర్ చేసిండు. అందులో నేను ఒక ఫోటో ఆమెకు పంపించిన. ఇది ప్రవీణ్ బ్రదర్, ఈ పాల్ ఇమ్మాన్యుయల్, జాన్ వెస్లీ వాళ్ళ బ్రదర్, ఇద్దరు కలిసి ఉన్నది. పంపించగానే మళ్ళీ ఇక ఆమె దెబ్బకు ఏమంటారు, కొంచెం మాట వేరే అయింది. అట్లా వాళ్ళు కాదు కదా అంటది. ఇంకా చూడు, అరే టర్న్ టర్న్ అవుతలేదు, క్రేజీ. సర్లే ఇట్లా చెప్తాను. సో ఇక్కడ ప్రవీణ్ పగడాల బ్రదర్, ఆయన పాల్ ఇమ్మాన్యుయల్, ఆయనకి విజయవాడలో చర్చ్ ఉంటుందంట, జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు. సో వీళ్ళందరికీ మస్తు పైసలు వస్తాయంట. ఈయనకు కానీ జాన్ వెస్లీకి కానీ. అది ఫ్లిప్ అవుతుంది. సర్లే చూశారు కదా ఎందుకో అది. సరే, జేసీహెచ్ఎం క్రిస్టఫర్ పాస్టర్, తీయన్న జాన్ వెస్లీ బ్రదర్ను సిస్టర్ను కంగారు పెట్టారు. పాపం వాళ్ళు అసలే నెమ్మది పనులు, దేన్నో సాధించాలని ఇలాంటివి చేయరు. ఉన్నది కాపాడుకోవడానికి ఇలాంటివి చేయనవసరం కూడా లేదు. తెలియదు బ్రదర్, తెలియదు. ఒక ఆయన అయితే జాషువా డేనియల్ అంటే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అమాయకుడని. కానీ ఆయన ఏంది, రాజుగూడ గారు మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, నాకు ఈ అసోసియేషన్ ఉంది, ఈ సంబంధం ఉంది అన్నాడు. అన్నాక ఏమంటున్నాడు, ఆ వీడియో ఉన్నది. ఏమంటున్నాడు, ఆయన అకౌంట్లో తెలియకుండా వేస్తే ఆయనకేం సంబంధం అంటున్నాడు.
ఎందుకు వేస్తారు? వేస్తే మరి మీరు చూసుకోరా? చూసుకొని రాంగ్ సోర్స్ నుంచి వస్తే అది మరి మీరు డిలీట్ అది మళ్ళీ రిజెక్ట్ చేయరా? వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాకుండా చేయలేరా? ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తే తీసుకోవద్దు కదా. కరుణాకర్ సుబ్బ నుంచి ఇక చర్చ్ వాళ్ళది కూడా పైసలు వస్తున్నాయి తీసుకుంటా అన్నాక ఇక మరి వాళ్ళకి కొల్యుడైనట్టే కదా. సో లాస్ట్ 3 monthsలో 4 times మాట్లాడిందంట ఈమె. అంటే వీళ్ళ దగ్గర కాల్ డేటా ఉంటేనే కదా చెప్తుండ్రు ఈ వంచట్లని. కాల్ డేటా లేకుండా ఎట్లా చెప్తాడు ఈ బ్రదరు? నాకు ఇది వీఆర్ కన్ఫర్మింగ్ ఎవ్రీథింగ్ మెనీ టైమ్స్ అండ్ సెండింగ్ యూ. ఓకే, అర్థమైందా? చూడు, బ్లెస్సీ వెస్లీ టాక్డ్ 4 times విత్ కరుణాకర్ ఇన్ 3 months. లాస్ట్ 3 monthsలో 4 సార్లు మాట్లాడిందంట. అంటే వీళ్ళ దగ్గర కాల్ డేటా ఉన్నట్టే కదా. పాస్టర్ చెప్పే దాంట్లో సైంటిఫిక్ టెంపర్ ఉందారా బోడీ? ఎవరు? శ్రీనివాస్ యాదవ్. వాళ్ళని కూడా అంటున్నాం, వాళ్ళని కూడా నేను ఒక్క పర్టికులర్ మతంని అంటలేను, అందరిని అంటున్నాం. ఓకే, అబ్యూజ్ చేస్తున్న అన్ని మతాల వాళ్ళ దుర్మార్గులను అంటున్నాం, వాళ్ళ తప్పిదాలను ఎత్తు పెడుతున్నాం, దొంగ పాస్టర్లను తిడుతున్నాం. ఎందుకు తిడతలేం? కడుపులోకి వెళ్ళి ఇట్లా పడతాడు వస్తాడు ఇట్లా అని ఇట్లా చూపెడతారు కదా, అవన్నీ తిట్టలే వాళ్ళని, అందరినీ తిడుతున్నాం. ఎవరిని తిడతలేం? వాళ్ళది కూడా వాళ్ళకి వచ్చే యొక్క దేవాదాయ శాఖ ఉన్నట్టు వాళ్ళకి వచ్చే ఆదాయానికి కూడా రెగ్యులేషన్ ఉండాలి. వాళ్ళు వచ్చిన పైసలు ఏం చేస్తుండ్రు అనేది కూడా లెక్క ఉండాలి. ఇప్పుడు విజయ్ కుమార్, కల్వరి విజయ్ కుమార్, ఆయన పేరు సతీష్ కుమార్. సో ఆయన వచ్చిన దశమ భాగాల్ని ఆయన కొడుకులు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి కూడా దీనికి కూడా రెగ్యులేషన్ ఉండాలి. ఓకే, ఒక అకౌంటింగ్ ఉండాలి. వాళ్ళు ప్రజలు డొనేషన్ ఇస్తుంది దేవుని పేరు మీద ఇస్తున్నారు. ఆ వచ్చిన డొనేషన్స్ ని సరిగ్గా ప్రజల మంచి కోసం, ఆ కమ్యూనిటీ కోసం వాడాలి, కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పర్సనల్ గా వాడుకోకూడదు. ఎట్లయితే దేవాదాయ శాఖ ఉందో మిగతా ఈ వీళ్ళకి కూడా, ఈ పాస్టర్లకు వచ్చే డబ్బులు కూడా వాటికి కూడా ఒక రెగ్యులేషన్ ఉండాలి. అర్థమైందా? ఏమంటున్నాం? వాళ్ళకు రావాల్సిన జీతాలు ఏవో తీసుకొని మిగిలిన సొమ్ము ఆ కమ్యూనిటీ బాగు కోసం వాడండి. సో ద గవర్నమెంట్ దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఆడిట్ అండ్ రెగ్యులేషన్ ఉండాలి. మరి దాని గురించి ఆలోచించండి. మనకు వచ్చే డబ్బులే జీతాలకు వెళ్ళి, ఒక ఆదాయంలోకి వెళ్ళి దశమ భాగం ఊరికే పారవసుకోవడం ఇయ్యారు కదా. కమ్యూనిటీ డెవలప్మెంట్ కొట్టిస్తారు కదా, కమ్యూనిటీ భద్రత కోసం ఇస్తారు కదా. అవసరమైతే కమ్యూనిటీ భద్రత కోసం ఒక బాక్సర్ లాంటివి పెట్టుకోవడానికి ఒక వ్యక్తి కోసం ఇస్తలేరు కదా, పాస్టర్ కోసం ఇస్తలేరు కదా డబ్బులు. కాబట్టి ఇవన్నీ కూడా రెగ్యులేట్ కాబడాలి. అర్థమైందా? ఆలోచించండి. అందరి బాగు కోసం మాట్లాడుతున్నాం మనము, ఒక వ్యక్తి గురించి మాట్లాడతలేం. మాచర్ల రవికుమార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవి క్రైస్తవంలో అలజడి సృష్టించి మరొక ఘోరం చేయాలనే పన్నాగాలు కావచ్చు. మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేస్తే భయపడాలి కానీ. అర్థమైందా? చూద్దాం. పయార్ద చర్చిల్. జై భీమ్ బ్రదర్, జై భీమ్రావ్. మనోజ్ కుమార్ యోహాన్, జాన్ వెస్లీ గారి గురించి ఎన్ని సోర్సెస్ మీకు వచ్చాయన్నా ఇదైతే కన్ఫర్మ్ మేక్ సెన్స్ లేదన్నా. అదే బ్రదర్, నాకు చాలా సోర్స్ నుంచి వచ్చినాయి. చాలా సోర్స్లలో కొంత ఎక్కువ మంది అయితే ఇది ఏమంటారు, మాకు తెలిసిన జాన్ వెస్లీ అయితే అట్లా లేదు అని అన్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల బ్రదర్ని కూడా పోలీసులు అధికారికంగా తాగుబోతని కన్ఫర్మ్ చేశారు. అత్యంత దగ్గర సన్నిహితులు కూడా, సత్యాన్వేష్ లాంటి వారు కూడా, అన్న ఆడ తాగిండు, ఈడ తాగిండు, నార్కెట్ పల్లె తాగిండు, ఇంకో దగ్గర తాగిండు, ఇక ఈ సరోవర్ దీనికి పోయిండు అన్నారు. మరి అందరి దగ్గర కనుక్కుంటే ఏముంది? వాస్తవం వేరే ఉంది కదా, రైట్? మరి సత్యాన్వేషణ అంటే ఏమంటాడు? ఆ క్రెడిట్ కార్డులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్తున్నాడు. మరి ఆ దగ్గర సన్నిహితులను అడిగితే ఉన్నాయి కానీ అన్న తాగలేదు, అది వేరే వాళ్ళ కోసం అన్న కొన్నాడు అన్నాడు, కొని ఉండవచ్చు అన్నాడు, లేదంటే వాళ్ళ బామ్మాది కూడా వాడతాడు అన్నాడు. సో ఇట్లా ఉన్నది పరిస్థితి. నేను ముచ్చట చెప్పినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ వస్తుంది కదా, కొంచెం కాలానికి టైంకి ఇద్దాం కదా, వాస్తవం ఏదో ఒకటి బయటకు వస్తుంది కదా. విజయ్ రాజు, కీప్ ద ఫైట్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. బ్లెస్సీ వెస్లీ గారు అలా చేసే వ్యక్తి కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్. మాచల్ రవికుమార్ గారు. శ్రీనివాస్ యాదవ్ హిందూ. చూడు, శ్రీనివాస్ యాదవ్ హిందూ ఎట్లా తిడుతున్నాడు. నీ వల్ల ఏమీ కాదు, నువ్వు నీ అయ్యా ఒక్కడికే పుడితే ఒక్క ఆధారం చూపురా, ఊరికే ఫేకడం ఎందుకు, ఏదో పబ్లిసిటీ కోసం తప్పితే. పబ్లిసిటీ రమ్మంటే వస్తుందా బ్రదర్? నేను 2015 నుంచి చెప్తున్నా. ఈ ఇష్యూ రాకముందు నేను పాపులర్ కాదా? గతంలో వేరే టాపిక్ చెప్పలేదా నేను?
అంటే మీకు అదే అందుకంటున్నా, మీకు బ్రెయిన్ లేదు, నీకు హిందూ శబ్దానికి అర్థం తెలియదు. నువ్వు యాదవ్, శ్రీనివాస్ యాదవ్ బ్రదర్, చిన్నజీయర్ స్వామి ఎవరైనా సరే నిన్ను పూజారి చేయమని గుళ్ళే, ఆ గుళ్ళో చెప్పేటువంటి ఒక ఏమంటారు ఆ మంత్రాలకు అర్థం చెప్పమను, సంస్కృతం కాకుండా తెలుగులో చెప్పమను. ప్లస్ వాళ్ళు చెప్పే వాటికి రామాయణంకి ఇంకో దానికి చారిత్రక ఆధారం తీసుకురమ్మను. అప్పుడు నువ్వు హిందూ అని ఒప్పుకుంటా నేను. నువ్వు హిందువేలే, నువ్వు హిందువే, నువ్వు ఆ సనాతన ధర్మాన్ని కావు, నువ్వు ఆర్యబ్రాహ్మణ్ని కాదు. కానీ వాళ్ళ ముడ్డెందుకు నాకుతున్నావు? శ్రీనివాస్ యాదవ్, నేను పద్మశాలి, అర్థమైందా? ఇక నేను తోక పెట్టుకోవాలి, నేత అని పెట్టుకోవాలి. ఇక మా తాత మొగ్గని వేసేవాడు, ఓకే, బట్టలు కుట్టేటోడు. తిట్టుకో, కొంతమంది ఉన్నారు చెడిపోయిన వాళ్ళు, ఓకే. ఈ పొరగాళ్ళని కాదురా అయ్యా. శ్రీనివాస్ యాదవ్ అమిత్ షా కొడుకు ఏం చేస్తాడు? నీ లెక్క రోడ్ల మీదకి వచ్చి ఇట్లా కామెంట్ పెట్టుడు, జంబికత్తుడు పెట్టుడు చేస్తాడా? మంచిగా దుబాయ్లతోటి వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఇవాళ మొన్న ఇన్సిడెంట్ అయినప్పుడు మోడీ ఏడున్నాడు? సౌదీ అరేబియాలో ఉన్నాడు, అర్థమైందా? మరి మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? మోడీ చెప్పిండు కదా, వాజ్పేయి చెప్పిండు కదా, బీజేపీ స్థాపించడంలో చెప్పారు కదా, మరి మీరు ఎందుకురా మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారు? మీ బీజేపీకి సంబంధించిన నాయకుల పిల్లలు ఎవరన్నా మీ లెక్క జంబికత్తులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి తిరుగుతురా? రాజ్నాథ్ సింగ్ పిల్లలు కానీ, లేకపోతే నడ్డా పిల్లలు కానీ ఎవరైనా వస్తురా రోడ్ల మీదకి? ఆర్య బ్రాహ్మణుల పిల్లలు మీరెందుకు? బీసీలు మిమ్మల్ని దేనికి చదువుని ఇచ్చిండా? ఏం చేసిండు ఆర్య బ్రాహ్మణుడు? వేదం చదివితే నాలుకలు పోసిండు, వేదం వింటే సీసం పోసిండు. ఎవడన్నా అయిందా? యాదవ్ గొర్రెలు కాసుకొని బతికిండు తప్ప, పాలు విండి బతికిండు తప్ప ఎప్పుడైనా పూజారి అయిందా యాదవుడు? మరి నీకెందుకు సిగ్గుచరం లేదు? ఆలోచించు యాదవ్ బ్రదర్. హిందూ అయితే నువ్వు హిందువే, కరెక్టే, నువ్వు ఆర్యుని కాదు, ఓకే. కాబట్టి ఆర్యుల సంఖ్య నాకకు. మొహమ్మద్ సందాని 2029లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ రాకపోతే మాత్రం ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారే హత్య గావించారు. బీజేపీ జనసేన అనే దుర్మార్గులు వస్తే రోజుకో పాస్టరు ముస్లిం నానా ఇబ్బందులు గురవ్వడం ఖాయం. మతోన్మాదంతో రెచ్చిపోతారు. పవన్ కళ్యాణ్ అనే వాడిని బీజేపీ దుర్మార్గులు 2029లో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. వీడు వస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టి గుజరాత్, మణిపూర్లా రాష్ట్రాన్ని తయారు చేస్తాడు. బ్రదర్, కాంగ్రెస్ రావాలి అంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్ర చేయాలి. చేసిన అక్కడ వస్తారా అంటే వస్తారు కావచ్చు, ఎందుకంటే అక్కడ థర్డ్ ఆల్టర్నేటివ్ సరిగ్గా లేదు కాబట్టి. ఏది టీడీపీ వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్కి అవకాశం ఉంది. కానీ మరి ఆమె ఏం సపోర్ట్ చేస్తలేదు కదా. ఆమె టీడీపీ మన చంద్రబాబు నాయుడు తోటి కుమ్మక్క అయినట్టు ఉంది షర్మిల. ఆమె యొక్క యాక్టివిజం కూడా కనిపిస్తలేదు కదా, తెలియదు. అది షర్మిలనే తీసుకోవాలి ఆ స్టెప్. మనం ఏం చేస్తాం? కావాలని షర్మిలను తీసుకొచ్చి ఆడ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటాడు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు రాహుల్ గాంధీ వింటాడు. సో ఈ చైన్ ఆఫ్ లింక్ కరెక్ట్గా చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు అన్నట్టు. అంటే ఇక్కడ మొత్తం కల్పిట్ ఎవరున్నాడు? ఇక్కడ మొత్తం అడ్డుపడుతుంది రేవంత్ రెడ్డి. ఈ బీజేపీ అజెండాకి నడిపిస్తుండూ 2 తెలుగు రాష్ట్రాలు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మరి రేవంత్ రెడ్డి అది కావాలని చంద్రబాబు నాయుడు అక్కడ తెచ్చి కూర్చుని పెట్టిండని నా అభిప్రాయం. దానికి పరిష్కారం ఏందో మనం ఆలోచించాలి. అంటే ఎంత కాంప్లికేటెడ్ చేస్తాడు ఈ యొక్క మన చంద్రబాబు నాయుడు, కుట్రల బాబు సిచ్యువేషన్ని. రేచల్ తాడిపర్తి, మీరు క్షమాపణ చెప్పాలి అని జాన్ వెస్లీ బ్రదర్ అపాలజీ చెప్పాలి అన్నారు. ఓకే, చూద్దాం. మనం నేను క్లియర్గా చెప్తున్నా, ఓకే. మనం ఇన్ఫర్మేషన్ ముందు షేర్ చేస్తాం, ఓకే. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. జేసీహెచ్ఎం క్రిస్టఫర్ పాస్టర్, నమ్మే వార్త కాదులే అన్న, మీరు కూడా నమ్మకండి, మీ విశ్వసనీయతకు అబాస్పాలు చేయడానికి ఇలాంటి వార్తలు అందిస్తున్నారు. అట్లా ఇచ్చేది ఉంటే మొత్తం ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే అది కరెక్టో తప్పో తర్వాత ముచ్చట. కానీ ఇక నమ్మొద్దు అయితే వాళ్ళు చెప్పేది ఏది నమ్మొద్దు. సగం నమ్ముడు ఉండదు కదా, ఒకటి నమ్మి ఒకటి నమ్మకుండా ఉండదు కదా. దే ఆర్ ట్రయింగ్ టు ఇరిటేట్ యూ బ్రదర్. మీరు మీతో మాట్లాడుతుంటే బ్రదర్ టైప్ చేస్తున్నాడు. వీఆర్ రీకన్ఫర్మింగ్ ఎవ్రీథింగ్ మెనీ టైమ్స్ అండ్ సెండింగ్ యూ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ అస్ స్టిల్ ఇన్ పెండింగ్. వీఆర్ నాట్ సెండింగ్ యూ ఎవ్రీథింగ్ టు అవాయిడ్ కాంట్రవర్సీ.
ఇంకా చాలా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరు చంపినరు ఏంటిది ఆ యొక్క మొత్తం పేర్లు బయట పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అన్నీ ఒకటేసారి చెప్తే ప్రజలు తట్టుకోలేరు, ఆ కాంట్రవర్సీస్ని అవన్నీ వీళ్ళు కూడా ఉంటారా ఇట్లా కూడా చేస్తారా అని అనుకుంటారు. కాబట్టి అన్నీ ఒకటేసారి చెప్తలేమో అని అంటున్నాడు. ఓకే మీ ముందు ఓకే సో ఓకే బ్రదర్, మీ ముందరనే కొడుతున్నా, కాకపోతే నేను ఆయన పేరు షేర్ చేస్తలేను. ఓకే ఓకే బ్రదర్, కీప్ సెండింగ్ ఎట్ యువర్ కన్వీనియన్స్. ఓకే అండ్ మేక్ సెన్స్. అర్థమైందా? నేనైతే క్రియేట్ చేస్తలేను కదా, నేనేమి నా సొంత క్రియేషన్ కాదు కదా. రాని వాస్తవాలు రాని బయటకు వస్తాయి, రాని నేనైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. ఇంకా నాకు నమ్మకం పోతుందా ఉంటుందా అన్నట్టు. నమ్మకపోతే ఏది నమ్మొద్దు, గతంలో చెప్పింది కూడా నమ్మొద్దు, రైట్? చిన్న జీవర్ అన్నది కూడా నమ్మొద్దు. ఇక అప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకే సోర్స్ నుంచి వచ్చింది కదా. స్టార్టింగ్ నుంచి నేను చెప్తుంది ఆయన చెప్పింది ఆల్రెడీ చెప్పిన కదా. నేను అలాగ మసాలా కానీ ఉన్నట్టు చదువుతున్నా కదా. ఒక్క విషయం నమ్మకపోతే ఏది నమ్మొద్దు. నేనేమంటున్నా, ఆ ఇన్ఫర్మేషన్ నాకు కరెక్ట్ అనిపిస్తేనే షేర్ చేస్తున్నా. అంత అక్యురేట్ డీటెయిల్స్గా అంత గొడ్డలి పోట్లు వెయిట్లు అన్నీ చెప్తున్నప్పుడు మోస్ట్లీ అది కరెక్టే ఉంటుంది. ఎక్కడో వాళ్ళకు వచ్చిన సోర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఆ ఇన్ఫర్మేషన్లో 1-2% కరెక్ట్ ఉండకపోవచ్చు వేరే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంత ఇప్పుడు ఆయన దగ్గర కూడా ఉండదు కదా ఇన్ఫర్మేషన్. ఆయన కూడా 10 మందితో మాట్లాడితేనే కదా వచ్చేది, రైట్? సో ఆ చెప్పేటోడు ఆయన కూడా కరెక్ట్ చెప్పిండో లేదో తెలియదు కదా. కాబట్టి నేనేమంటున్నా, బ్లైండ్ రూల్, గుడ్డి రూల్ ఏంటంటే ఆ బ్రదర్ చెప్తున్న సోర్స్లో అట్లీస్ట్ ఒక 70% అనేది కరెక్ట్ ఉండి ఉంటుందని నేను నమ్ముతున్నా. కాబట్టి ఇక 30% గురించి 30% కరెక్ట్ ఉంటుందో లేదో అని చెప్పి ఆ 70% ఇన్ఫర్మేషన్ కూడా మనకు తీసుకోవద్దా? ఇప్పుడు పల్లీలు వస్తాయి, మనం లోపల ఉన్న పల్లీలు తింటాం, పొట్టు తినాం కదా. పొట్టు వద్దు, నాకు ఓన్లీ పల్లీలు లోపల ఇవ్వమంటే ఇస్తుంది చెట్టు? ఇవ్వదు కదా. ఆ పొట్టుకు కూడా ఏదో యూజ్ ఉంటుంది కదా, రైట్? సో కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తీసుకొని మనందరం ఆలోచించుకొని అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో మనం అసెస్ చేసి అవసరమైతే దానికి సంబంధించిన డేటాను పట్టుకొని అట్లా ముందుకు పోవాలి. ఓకే, అర్థమైందా? అంతేగాని నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు అనొద్దు. మనం ఎవరినే అంటలేం. అన్ని రిసోర్స్ ఉన్న పోలీసు వాళ్ళే చెప్పిన ఇన్ఫర్మేషన్ మనం కరెక్ట్ కాదంటున్నాం. మనకు లిమిటెడ్ రిసోర్స్ ఉన్న మనం చెప్పేది 100% కరెక్ట్ కావాలని ఆశించడం తప్పవుతుంది కదా. పోలీస్ అనేది చూపెట్టిండు, ఇట్లా వచ్చిండు, ఇట్లా పోయిండు, ఇట్లా ఒకటి లైట్ వేసిండు, ఇట్లా పిన్ పాయింట్ పెట్టి చూపెట్టిండు, ఆడ దుమ్ము లేసింది అన్ని చూపెట్టిండు. అయినా మనం నమ్ముతలేమే మరి. కానీ అనిల్ కొండూరు జాబేజ్ నమ్మి అది కరెక్ట్ అని నమ్మి ఆర్టీవీలో పోయి డిబేట్లు చేస్తున్నాడే, వాడిని తిడుతున్నాం కదా. మరి పోలీసులు చెప్పింది నమ్మేయాలో నోరు మూసుకోవాలి, అయిపోయింది కదా. అంటే అధికారికి చెప్పిందే మనం నమ్ముతలేనప్పుడు వాళ్ళే అన్ని రిసోర్స్ ఉన్నలే చెప్తే ఇది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాబట్టారు, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకో కారణం అని చెప్తున్నప్పుడు మనం చెప్పిన ఇన్ఫర్మేషన్లో మెజారిటీ కరెక్ట్ ఉండొచ్చు, ఎక్కడో 1-2% వాళ్ళు మనకు చెప్పిన సోర్స్ ఎక్కడైనా డిఫరెన్స్ ఉండొచ్చు. అంత మాత్రమే ముచ్చడి చెప్పొద్దు అనొద్దు దయచేసి. ఓకే, ఎవరు శ్రవణ్ కొట్టం అన్న 100% ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించే హక్కు అధికారం భారతీయులందరికీ ఉంది, ఇప్పటి వరకు ఉంది. కానీ అది లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. యాంటీ కన్వర్షన్ బిల్ ఏంది అంటే ఎవరు కన్వర్ట్ కావద్దని చెప్తున్నారు. నువ్వోడు చెప్పడానికి, నేనేదో మొక్కలు నువ్వోడు నిర్ణయించడానికి, అది మరి అదే అందరూ అడగాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు, మళ్ళీ ఇస్కాన్లకు ఎవరు జాయిన్ కావద్దు అంటారు. మరి ఒప్పుకుంటారా? ఇల్లు వేరే దేశం వాళ్ళు మా దేశంలో ఒక్క గుడి ఉండవద్దు అంటారు, ఒప్పుకుంటారా? దుర్మార్గులు. ఇక శ్రీనివాస్ యాదవ్, నీకు ఎక్కువ విలువ ఇచ్చిన. ఓకే, నువ్వు 6 కిలో బూట్లు నాకడ మానేసిన రోజు నీకు విలువ ఇస్తా. ఓకే, విక్టర్ బాబు, మనిషి బుద్ధి ఎలా తయారైందంటే ఏ మాట అయినా మనకు నచ్చితేనే అది నిజం, మనకు నచ్చకపోతే అది అబద్ధం. కరెక్ట్ విక్టర్ బాబు. వాళ్ళ పేర్లు చెప్పనంత వరకు అందరికి నచ్చుతుంది, ఒకసారి పేర్లు చెప్పడం స్టార్ట్ అయితే నచ్చదు. నిజం మా ఇంట్లో అయినా సరే. నేను ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్పిన కదా స్టార్టింగ్లో ఒక స్టోరీ. ఇప్పుడు అక్కడ ఎవరి పేర్లు ఎవరు వాళ్ళకి నాకు ఏమవుతారో అన్ని చెప్పినా అనుకో, ఇప్పుడే వస్తుంది నాకు కాలు లైన్లో ఉన్నప్పుడే వస్తుంది. పేర్లు చెప్తే సమస్యలు వస్తాయి, పేర్లు చెప్పినంత వరకు ఏ సమస్య రాదు. రేచల్ తాడిపర్తి, విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ రేచల్ గారు. రవి ప్రకాష్, శ్రీనివాస్ యాదవ్ హిందూ,
తిట్టు అదే ఇక మీ పెండ బ్యాచ్కి ఏంది, తిట్టుడు తప్ప ఏం లేదు అంతే. విక్టర్ బాబు, ఆయన నిన్ను కూడా ఒక మాట చెప్పారు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకుంటున్నాను అని చెప్పారు, దానికోసం మీరు ఇంతలాగా కామెంట్ చేయాలా? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కూడా షేర్ చేయండి, తప్పేమో. కరెక్ట్ బ్రదర్ విక్టర్ బాబు. అంటే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడాలి, నచ్చినట్టు మాట్లాడకపోతే బూతులు. మారే శేఖర్, అమ్మ దాకా ఎందుకు పోయినావు బ్రదర్? నేను పోలే కదా మీ అమ్మ దాకా. అమ్మ ఏమన్నది? అమ్మ ఎవరికైనా అమ్మనే కదా. మనం మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. అమ్మ దాకా పోవాలన్నా అవసరం లేదు కదా. వాళ్ళ పనులు వాళ్ళు, ఏదో వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయిపోతున్నారు, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటే వాళ్ళే మంచోళ్ళు. అమ్మ దాకా ఎందుకు పోవాలి? మనం ఉన్నాం కదా, మనకి ఇంకా దేవుడు మనం డీల్ చేసుకునే శక్తి ఇచ్చాడు కదా. మనం ఏమి చిన్నపిల్లలం కాదు కదా. సంపద్ అదుముల్లా, అసలు ఎవడి కొట్టినా ఇక నువ్వే చెప్పు. బేబీ, అసలు జాన్ వెస్లీకి మొదటగా కాల్ చేసింది ఎవరు? తెలియదు. జయ జ్యోతిర్మయి, యూ లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ విత్ దిస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. వాస్తవాలు కావాలనుకున్న వాళ్ళు చూస్తారు, వాస్తవాలు వద్దు, వాళ్ళ యొక్క అబద్ధాలనే బతుకుదాం అనుకున్న వాళ్ళు తిడతారు. తిట్టుకోండి. నేను అట్లా ఆలోచించా కదా. నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చినా అంటే రాళ్ళు వేస్తారు, పూలు వేస్తారు. రెండింటిని ఈక్వల్గా తీసుకునే శక్తి నాకు ఉంటేనే ఈ వచ్చి ముచ్చట చెప్పాలి. ఓన్లీ నన్ను పొగుడుటోళ్ళే ఉండాలి, ఇక నెగిటివ్ మాట్లాడేటోళ్ళు, క్రిటిసైజ్ చేసేటోళ్ళు ఉండరు అంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒక్కరన్నా తిడతారు 100. సో ఆ ఒక్కటి కూడా తీసుకోక నేను కృంగిపోయినా అనుకో, నెక్స్ట్ డే వచ్చి నేను ముచ్చట చెప్పలేను. పర్సనల్గా తీసుకున్నాను అనుకో, నేను చెప్పలేను. కాబట్టి రెండింటిని రాగము ఉండదు, ద్వేషము ఉండదు. రెండింటిని సమానంగా తీసుకున్నప్పుడే, స్థితప్రజ్ఞత ఉన్నప్పుడే నేను ముచ్చట చెప్పగలుగుతా. లేకపోతే నా మెంటల్ హెల్త్ ఉండదు, నా ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండదు. నేను ఈ నవ్వుకుంటా ఇట్లా బ్యాలెన్స్ ఉండుకుంటా ముచ్చట చెప్పలేను. ఓకే, కాబట్టి నేను రెండింటిని సమానంగా స్వీకరిస్తా. తిట్టండి, తిడితే నేను ఏదన్నా తెలిసో తెలియకో తప్పు చేస్తే నా పాపాన్ని మీరు తీసేసుకుంటున్నారు, కడిగేస్తున్నారు. కాబట్టి తిట్టుకోండి. ప్లీజ్, బుద్ధిమంతులు దే లుక్ ఎట్ మై ఇంటెన్షన్. బుద్ధిహీనులు కోడి గుడ్డు మీద ఈక వీక్తారు. ఓకే. మారే శేఖర్, ప్రశ్నించాలి అన్నగారు, 100% ప్రశ్నించాలి, నిజం మాత్రమే వర్ధిల్లాలి అన్న. కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్. దండే యాదగిరి, గుడ్ ఈవినింగ్ అన్నగారు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. మారే శేఖర్, నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, మీ మాటల లాగా అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చేద్దాం. జై భీమ్ నమో బుద్ధాయ అన్నగారు. జై భీమ్ నమో బుద్ధాయ బ్రదర్. షేక్ మోయిన్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? సిబిఎస్ సురేష్ గుప్తా, గుడ్ ఈవినింగ్ అన్నగారు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. సో అది క్వాలిటీ పోతుంది బ్రదర్. నాకు వీడియో కాల్ జాయిన్ చేసుకోవడానికి నాకేం సమస్య లేదు, కానీ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన అది ఫేస్బుక్లో వచ్చేదే క్వాలిటీ తక్కువ వస్తుంది. ఎవరైనా జాయిన్ చేసుకుంటే ఇంకా క్వాలిటీ పోతుంది, వేరే వాళ్ళకి అప్లోడ్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏదైనా నాకు మెసెంజర్లో అయినా మెసేజ్ పెట్టండి, నేను చదువుతా. లేకపోతే ఇలా అయినా సరే, ఇక్కడైనా సరే. లేదంటే నాకు మెసెంజర్లకు మాట్లాడండి, నేను అది మరి మాట్లాడేటప్పుడు ఇది వస్తుందో రాదో నాకు తెలియదు. వస్తే మనం మీ వాయిస్ కూడా వినిపించవచ్చు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, మోడీ అంటే భయంతో వణికిపోతున్నారు. షర్మిలమ్మను కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే పాదయాత్ర చేస్తే ఆంధ్రాలో పార్టీని గెలిపించుకోవాలి, లేకపోతే 2029లో ఈ రాష్ట్రం మతోన్మాదులకు అడ్డాగా మారుతుంది బ్రదర్. కరెక్ట్ బ్రదర్, సంధాని బ్రదర్. సో మరి ఎట్లా షర్మిల, మరి ఆమె ఉన్నది యాక్టివ్గా? నేను గతంలో చూసిన కాడికైతే లేకుండే. బాలా కిషోర్, ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. బాలా కిషోర్. సో మొహమ్మద్ సందాని, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నావు బ్రదర్ సందాని. మళ్ళీ ఎప్పుడన్నా ఇది ప్రవీణ్ బ్రదర్కే ఉండని, ఎందుకంటే అన్ని టాపిక్లు మిక్స్ అయిపోతాయి. ఫిలిప్ రెడ్డి గారు, రెడ్డి పోగు, రాజ్బోడ గారు, నమస్కారం సార్. పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేసి క్రైస్తవులందరినీ చైతన్యపరుస్తున్నారు. మీరు మరియు కేఏ పాల్ గారు చాలా గొప్ప మనుషులు సార్. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించను గాక. మీ పోరాటానికి మా సంఘీభావం ఎప్పుడు ఉంటుంది సార్. బ్రదర్ పేరేంది? ఫిలిప్ రెడ్డి పోగు, థ్యాంక్ యూ. ఫ్రాన్సిస్
Mulagani. They are not at all linked to this. Let's see, brother Francis, brother. Let's see. Let's figure it out. సర్నాల ఎలమందు వీడు టీడీపీ ఆయన ఉన్నాడు, బీజేపీ సంఖ్య నాకుతున్నారు, బూతులు మాట్లాడుతుండు. నేను బ్లాక్ చేస్తా సర్నాల బ్రదర్, ఎందుకంటే ఒక్కసారి కాదు ప్రతిసారి అడ్డమైన బూతులే మాట్లాడుతున్నాం. వేణు జోసెఫ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ప్రవీణ్ పగడాల అన్న. వేణు జోసెఫ్, థ్యాంక్ యూ. రేచల్ తాడిపర్తి, నో బ్రదర్, మీరు ప్రవీణ్ బ్రదర్ కేసుకి సపోర్ట్గా ఉన్నారు అని మన మధ్య గొడవలు పెట్టడానికి ఇలా డైవర్ట్ చేస్తున్నారు. తెలియదు సిస్టర్, రేచల్ సిస్టర్, వీ డోంట్ నో ఎనీథింగ్, విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, గ్యారంటీ చెప్పగలుగుతా, వాళ్ళు దుర్మార్గులు ఎంత చేయాలన్నా వాళ్ళకి మన చుట్టూ ఉన్న వాళ్ళ సహాయ సహకారం లేకుండా అయితే సాధ్యం కాదు. ప్రవీణ్ బ్రదర్ ఎక్కడికి వస్తున్నాడు, ఏ చర్చకి రప్పియాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుండు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దగ్గరున్న వాళ్ళ ద్వారానే తెలుస్తుంది. ఆ దగ్గరున్న వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టండి. నేను వద్దంటున్నా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పిన, ఇది తప్ప అన్నా వీళ్ళు కాదు వీళ్ళు చెప్పిరని చెప్పండి, అది కూడా ప్రజల ముందు పెడదాం. ఇప్పుడు ఆ సోర్స్ నుంచి ఎట్లయితే నేను ముచ్చట చెప్తున్నాను, మీరు చెప్పింది కూడా పంపిస్తే, మీది చెప్పింది కూడా నాకు కరెక్ట్ అనిపిస్తే నేను వచ్చి ఇక్కడ చెప్తా కదా. ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడింది, ఇప్పుడు ఐద్వా సిస్టర్ అని, ఇంకో బ్రదర్ రాజమండ్రి అని, వాళ్ళ ముచ్చట కూడా షేర్ చేసిన కదా, ఇంకో సిస్టర్ చెప్పిందని షేర్ చేసిన కదా. ఈ ఒక్క సోర్స్ని నేను ఇదే కరెక్ట్ అని నేను చెప్తలేను కదా. ఇప్పుడు ఇంకో బ్రదర్ ఇది అదేంది రాజేశ్వరరావు గురించి, ఇట్లా అనేక సోర్స్ నుంచి వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు ఇంతో అంత కరెక్ట్ అనిపిస్తే మీ ముందు పెడుతున్నా కదా. అది కరెక్టా తప్ప అనేది మీరే నిర్ణయించండి. మెజారిటీ ప్రజలు ఏమి నిర్ణయిస్తే అదే ఫైనల్ అవుతుంది, రైట్? సో కాబట్టి ఎవ్రీ సోర్స్ నుంచి వచ్చిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడుతున్నా. మీకు కూడా కరెక్ట్గా మీ కామెంట్లు ఎందుకు అవుతున్నా అంటే, మీరు చెప్పింది కూడా ప్రజలు విని అందులో కూడా కరెక్టా తప్ప అనేది ప్రజలే చెప్తారు కదా. కాబట్టి మెజారిటీ విన్స్, అర్థం అంటే మెజారిటీ రిలయబుల్గా అవగాహన లేని వాళ్ళు అందరూ ఏదో చెప్తే చెల్లదు. మెజారిటీ పీపుల్ ఇంతో అంత నాలెడ్జ్ ఉండి అవగాహన ఉన్న వాళ్ళు చెప్తే అప్పుడు ఆలోచించవచ్చు. యా, కాబట్టి నేను అందరి ముచ్చట బయట పెడుతున్నా తప్ప ఆ టాపిక్ని మన మధ్యలో చర్చకు తెస్తున్నా తప్ప నేను చెప్పింది ఫైనల్ అని నేను చెప్పట్లేదు. నేను ఫైనల్గా చేసే స్థాయిలో నేను లేను. నేనేమి విచారణ అధికారిని కాదు, నాకు అథారిటీ లేదు. సింపుల్. వేణు జోసెఫ్, థ్యాంక్స్ రాజు గారు, థ్యాంక్ యూ బ్రదర్. రవి సి కుమార్, జై భీమ్ సార్, జై భీమ్ సార్. దేవరాజ్ లింగంపల్లి, కగారు యుద్ధం గురించి కూడా మాట్లాడాను, తప్పకుండా బ్రదర్, సమ్మదర్ మళ్ళీ ఒక రోజు. వీడియో పెద్దగా అవుతుంది, వద్దు. అశోక్ నాస్తిక్, జై భీమ్ అన్న గారు, జై భీమ్ బ్రదర్. కంప్లీట్ చేద్దాం అన్ని. ఈ గుడ్ మార్నింగ్లో జై భీమ్లే ఉన్నాయి. లాస్ట్ ఒకటి ఉంటే చదువుదాం, దాన్ని విల్ డన్. MS Padmakar, you are doing good job brother, but result is important. We'll try to figure it out. We are on the way to find the truth in this matter. అంటే ఈ విషయంలో మనము వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, దిస్ ఇస్ నాట్ ఫైనల్. కాబట్టి మనం ఎవరిని వర్డిక్ట్ ఇస్తలేము, ఇక్కడ అభిప్రాయం మాత్రమే చెప్తున్నాం, మనం తీర్పు ఇస్తలేము, జడ్జిమెంట్ ఇస్తలేము. వీరబోయిన తిరుపతి అన్న, మీరు ఉన్నట్టుగా గట్టిగానే కడిగి పారేస్తారు, గిట్లనే ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్. పీయూష్ గైక్వాడ్, సే టు హాయ్ అన్న. హాయ్ బ్రదర్ పీయూష్ బ్రదర్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. దాస్ పేరం, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ట్రూత్ రివీలర్. థ్యాంక్ యూ బ్రదర్ దాస్ బ్రదర్. సో శ్రీనివాసరావు, సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రదర్. సో అది మిత్రులారా అండి, థ్యాంక్ యూలో హాయిలు ఉన్నాయి, జై భీమ్లు. నీల హరీష్, హలో అన్న, నమస్తే వనక్కం, సెస్ రీకాల్ ఆదాబ్ మిత్రం, నమస్తే బ్రదర్ సార్ టు ఎవ్రీవన్. ఓకే, అండ్ నీల హరీష్ బ్రదర్. సాది మిత్రులారా, జెన్నీ వినోద్ కుమార్, ఎస్ అన్న, యువర్ ఇన్ఫర్మేషన్ మేక్ సెన్స్ వెన్ బిగ్ థింగ్ ఇన్వాల్వ్స్ ఆల్ చేంజెస్. లెట్స్ వెయిట్ ఫర్ ఆల్ ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫో అన్న. థ్యాంక్ యూ జెన్నీ ఫర్ జెన్నీ వినోద్ కుమార్ సిస్టర్. యా, థ్యాంక్ యూ. హాయ్ బి శ్రీను, హాయ్ అన్న. హాయ్ బ్రదర్ పీఎస్. ఓకే, సో మనోజ్ కుమార్ యోహానే అంటారు అనుకుంటా. బట్ పర్సంటేజ్ డిఫరెన్స్ ఇన్ రిలయబిలిటీ
వేరియన్స్ ఎక్కువ ఉంటుంది కదా అన్న. అందుకే గవర్నమెంట్ ఇది మనది మధ్యలో డిఫరెన్స్ అట్లా కాదు బ్రదర్. ఇన్వెస్టిగేషన్ అంటేనే అట్లా జరుగుతుంది. అన్ని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చినప్పుడు అవన్నీ డాట్స్ కనెక్ట్ చేస్తే అసలు ముచ్చట బయటకు వస్తుంది. ఆ అసలు ముచ్చట వచ్చింది కూడా 100% కరెక్టా, క్లోజ్ టు రియాలిటీయా, అది కూడా తెలియదు. కాబట్టి దిస్ ఇస్ ద వే హౌ ఇన్వెస్టిగేషన్ వర్క్స్. మనకు 100% తెలిసినాక ఇక కొట్లాట ఎక్కడిది, ముచ్చట చర్చ ఎక్కడిది? వీ నో ద ట్రూత్, వీ హ్యావ్ ద ఎవిడెన్స్. ఇప్పుడు ఆ యొక్క ఇద్దరు హత్య చేసింది, అది మన రాజీవ్ రహదారి మీద ఇద్దరు హత్య చేసింది కదా, గొడ్డలతో నరికింది కదా ఇద్దరు బ్రాహ్మణ్ లాయర్లని. సో ఆ ఎవిడెన్స్ ఉంది కదా, అక్కడ చంపుతున్న వాళ్ళు ఎవరు ఏంటిది మొత్తం వీడియోలతో సార్ రికార్డ్ అయింది కదా. అక్కడ ఇక మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముండదు కదా, వాళ్ళు ఎవరో తెలిసింది కదా, తీసుకొని జైల్లో పెట్టారు కదా. ఇక మాట్లాడు ఎక్కడిది? శిక్ష ఏమని విచారణ తెచ్చి శిక్ష ఏమంటున్నాం కానీ ఇక వాడు చేసిండా వీడి చేసినా చర్చ లేదు కదా. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, వీ డోంట్ నీడ్ డిస్కషన్, వీ నీడ్ ద వర్డిక్ట్. ఇది లేదు కాబట్టే చర్చ. ఆ నిజాన్ని తెలుసుకునే క్రమంలోనే చర్చ. ఒకసారి మొత్తం విషయాలు బయటకు వచ్చినాక చర్చ ఎందుకు ఉంటుంది? అప్పుడు వర్డిక్ట్ కావాలని అడుగుతాం, అప్పుడు తీర్పు ఇవ్వమంటాం జడ్జిని. ఇవన్నీ ఆధారాలు మేము సేకరించినాం, ఈ ఆధారంగా వీళ్ళు దోషులు కాబట్టి వీళ్ళ శిక్షలు ఏమని అడుగుతాం. ఈ కేసులో అట్లా దొరకలే కదా, మనకి దొరకకుండా చేసారు కదా దొంగ. కాబట్టి దొంగను దొరకబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. దొరకబట్టుకునేటప్పుడు ఇప్పుడు వాడు ఇట్లా పోయిండు అనుకుంటే కుక్కని పట్టుకుని పోతారు వాళ్ళు, డాగ్ స్క్వాడ్స్. పోయినప్పుడు అది నిజంగా కుక్క మంచిగా కరెక్ట్ పోతే ఏం కాదు, అది తప్పు పోయింది అనుకో, మనకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. మరి కుక్కతో టెస్టే చేయొద్దు, అది తప్పుడు ఇన్ఫర్మేషన్ పోయింది అని అంటారా? అనం కదా. కాబట్టి we try to collect every source of information from any source and we analyze and then we try to find the truth. This is the way how the investigation works when we don't know when we don't have evidence. Okay, మన దగ్గర ఆధారాలు లేనప్పుడు ఆ నిజాన్ని కనుక్కునే క్రమంలో ఇవన్నీ ఇది ఒక దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద థింగ్. అందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆమె పేరు రాసినాం, ఆ బ్రదర్ ఏమన్నాడు, 4 గంటలకు ఫోన్ వచ్చింది, 4 సార్లు ఫోన్ పోయింది. చూడండి, వాళ్ళ కాల్ డేటా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ బ్రదర్ చెప్పింది మ్యాచ్ అయితే అనుమానించాలి, మ్యాచ్ కాకపోతే అనుమానించవద్దు. లేకపోతే 10 లక్షలు వాళ్ళకి వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు ఆ జాషువా డేనియల్ అంటే ఆయన ఏమన్నాడు, 10 లక్షలు వేసి ఉండొచ్చు, మాకేం సంబంధం అంటున్నాడు. కనుక్కోండి, ఈ ముగ్గురికి కాల్ డేటా అందిస్తే అయిపోయింది కదా. లాస్ట్ 3 months నుంచి ఆ బ్రదర్ చెప్పిన దానికి ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో లేదో తెలిసిపోతుంది కదా. సింపుల్ కదా. పోలీసులు అట్లనే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, అనుమానం వచ్చిన అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. ఇప్పుడు నిన్న ఆ బ్రదర్ అడుగుతుండే కదా, తెప్పేలా ఏదో ఊరు కదా అది. సో ఆ కొవ్వూరు దగ్గర, సో ఆ ఊరికి పోయి పోలీసులు మీకు వచ్చి విచారణ చేసిరా అని అడిగింది కదా. అడిగితే మాకు ఫోన్ చేసి మాట్లాడింది కానీ రాలేదని చెప్పారు కదా. మరి పోలీసులు వచ్చి ఆడ ఎందుకు విచారణ చేయాలంటే దట్ ఈస్ వే హౌ ఇన్వెస్టిగేషన్ వర్క్స్. యాక్సిడెంట్ అని అప్రూవ్ చేసినా కూడా ప్రవీణ్ బ్రదర్కి సంబంధించిన పర్సనల్ బిలాంగింగ్స్ ఎందుకు తీసుకున్నారు, ఐప్యాడ్ ల్యాప్టాప్ ఇంకా ఎందుకు ఇస్తలేరు? దట్ ఈస్ ద వే హౌ ఇన్వెస్టిగేషన్ వర్క్స్. సో వీఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ థింగ్. సో డోంట్ ఫైట్ విత్ మీ. ఐఎమ్ నాట్ గివింగ్ వర్డిక్ట్, డోంట్ వరీ. అలీషా ఎస్కే, పాజిబిలిటీకి దగ్గరగా ఉంటే ఎవరు చెప్పినా నమ్ముతాం, పాజిబిలిటీ లేకపోతే పోలీస్ చెప్పినా నమ్మం. ఎస్, సేమ్ థింగ్ విత్ మీ. ఓకే, నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మకండి. ఓకే, అది మనం వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్ మైట్ బి ట్రూ, ఇట్ మైట్ నాట్ బి ట్రూ, ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, అంతవరకే. నేను ముచ్చట షేర్ చేస్తున్నా తప్ప అది కరెక్టా తప్ప అనేది నాకు కూడా తెలియదు 100%. నాకు నా అంతరాత్మకి ఎంతో కొంత కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి చెప్పిన. నాకు కూడా 1% కూడా కరెక్ట్ కాదనిపించకపోతే ఇటు దాకా వచ్చి చెప్ప. మీ టైం వేస్ట్ చేయాలి, నా టైం వేస్ట్ చేసుకోండి. సింపుల్. సో మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే,